Welcome to VK SAP Basis. DMO మైగ్రేషన్ ప్రాజెక్ట్ 4 వచ్చి డిఎంఓ మైగ్రేషన్ వితౌట్ సిస్టము విత్ సిస్టము అని రెండు రకాలు ఉంటాయి. అలాగే డిఎంఓ మైగ్రేషన్ రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి వితౌట్ సిస్టము అని, ఒకటి వచ్చి విత్ సిస్టము అని ఉంటది. ఇప్పుడు మనం ముందు చేస్తుంది వితౌట్ సిస్టము. డిఎంఓ మైగ్రేషన్ వితౌట్ సిస్టము అనేది చేస్తున్నాము. సో డిఎంఓ మైగ్రేషన్ మనం నేర్చుకోవాలంటే మనకి బుక్ చదివితే చాలు. HA 250 అనే బుక్ మనం చదివితే చాలు. డిఎంఓ మైగ్రేషన్ కి HA 250 అనే బుక్. ఈ బుక్ లో డిఎంఓ మైగ్రేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది బుక్. ఈ బుక్ ను కావాలంటే మీరు నీట్ గా గూగుల్ ట్రాన్స్లేట్ కూడా యూజ్ చేసి చదవచ్చు. సింపుల్ గా ఉంటుంది. ఇదిగోండి, నేను కావాలంటే ఆ విధంగానే మీకు ఎలా చదవాలో కూడా ఇప్పుడు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు దీన్ని ఎలా నేర్చుకోవాలి, ఎలా చదవాలి అనేది కూడా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్టార్టింగ్ ఇదిగోండి, యూనిట్ 1 ఒక 4 యూనిట్స్ ఉన్నాయి, ఒక 119 పేజెస్. యూనిట్ 1 లోకి వచ్చే లోపల మనము ఒక 2 లెసన్స్ ఉన్నాయి. యూనిట్ 1 లో 2 లెసన్స్ ఉన్నాయి. ఈ 2 లెసన్స్ మీకు నేను గూగుల్ ట్రాన్స్లేట్ యూజ్ చేసి చాలా క్లియర్ గా అర్థమయ్యేలాగా మీకు చెప్పేస్తాను. దీన్ని ఎలా నేర్చుకోవాలి మీకు ఆ గూగుల్ ట్రాన్స్లేట్ కూడా నేను యూజ్ చేస్తున్నాను ఈరోజు మీకోసము. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీకు 100% అర్థం అవ్వాలని చెప్పి మీకు ఆ గూగుల్ ట్రాన్స్లేట్ కూడా నేను యూజ్ చేస్తాను. ఇక్కడ మీకు డిఎంఓ ఓవర్ వ్యూ అని ఉంది. ఇక్కడ you want to migrate your existing ASAP based SAP system to SAP HANA DB or SAP ASC or MS SQL Server or IBM DB2 or SAP Match DB. You choose in place of migration, avoiding landscape changes. SID, host name. A classical migration is complex and requires several steps to be considered. So అక్కడ ఏం చెప్తున్నాడంటే కూడా స్టెప్ లో మీకు ఇక్కడ గూగుల్ ట్రాన్స్లేట్ కూడా యూజ్ చేస్తాను. మీరు ప్రస్తుతం వాడుతున్న ASAP బేస్డ్ SAP సిస్టంలో SAP HANA DB కానీ, SAP ASC కానీ, MS SQL సర్వర్, IBM DB2 లేదా SAP Match DB డేటాబేస్ కి మార్చాలనుకుంటున్నారు. అంటే మన SAP సపోర్ట్ చేసే డేటాబేసెస్ ఏవేవి? SAP HANA DB, SAP Match DB, SAP ASC, MS SQL Server, DB2 డేటాబేస్, Oracle డేటాబేస్. ఇవి మనకి SAP డేటాబేసెస్ అందుబాటులో ఉన్న డేటాబేసెస్ ఇవి. సో ఇవి డేటాబేసెస్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ డేటాబేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇక్కడే చూడండి, నా ASAP బేస్డ్ SAP సిస్టమ్. ఇదిగోండి, నేను MS SQL సర్వర్ డేటాబేస్ వాడుతున్నాను. ఇదిగోండి, ఇది మన సిస్టమ్. ఇందులో MS SQL సర్వర్ డేటాబేస్ ఉంది. ఇందులో ఇది ASAP బేస్డ్ SAP సిస్టమ్. ఇదిగోండి, నేను లాగిన్ అయ్యి మీకు చూపిస్తాను చాలా క్లియర్ గా. నేను SAP సిస్టమ్ లోకి లాగిన్ అవుతున్నాను. ఇదిగోండి, మనం ఇక్కడ SAP NetWeaver 7.5 ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేస్తున్నాము. MS SQL సర్వర్ డేటాబేస్, విండోస్ ఓఎస్. ఇప్పుడు నేను ఈ డేటాబేస్ మార్చాలనుకుంటున్నాను. నాకు MS SQL సర్వర్ డేటాబేస్ వద్దు, నాకు వేరే డేటాబేస్ కావాలి. మీకు లాస్ట్ ప్రాజెక్ట్ లో నేను చెప్పాను, ఏమని చెప్పాను? MS SQL సర్వర్ డేటాబేస్ వద్దు, వేరే డేటాబేస్ కావాలి. ఇప్పుడు నేను నా డేటాబేస్ ఏంటి? MS SQL సర్వర్. ఇప్పుడు ఇందులో MS SQL సర్వర్ డేటాబేస్ కాకుండా ఈ డేటాబేసెస్ లో నేను ఏ డేటాబేస్ కన్నా నేను మార్చేయాలనుకుంటున్నాను. అంటే ఈ సిస్టమ్ ప్రెసెంట్ డేటాబేస్ ఏంటి? MS SQL సర్వర్ డేటాబేస్. నాకు MS SQL సర్వర్ డేటాబేస్ వద్దు, కొరవ డేటాబేసెస్ ఏదేవి? SAP HANA DB, SAP Match DB, SAP ASC, DB2, Oracle. ఈ డేటాబేసెస్ లో నేను ఏదో ఒక డేటాబేస్ మార్చాలనుకుంటున్నాను. అంటే ఏంటిది? DB మైగ్రేషన్ మనం ఆల్రెడీ చేసాము. DB మైగ్రేషన్ ఏంటి? క్లాసికల్ మైగ్రేషన్ కింద వస్తుంది. అది
హెటరోజెనియస్ సిస్టమ్ కాపీ అంటాము, క్లాసికల్ మైగ్రేషన్ అంటాం. ఇక్కడ మనం క్లాసికల్ మైగ్రేషన్ చేసాం, డేటాబేస్ మార్చాము, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ నుంచి ఎస్ఏపి మ్యాథ్స్ డిబి డేటాబేస్ కి మనం మార్చాం. అప్పుడు ఏం చేసాం మనము, ఎస్ఐడి చేంజ్ చేసాము, ఒక న్యూ సిస్టమ్ పెట్టి ఎస్ఐడి చేంజ్ చేసాము, కంప్యూటర్ నేమ్ చేంజ్ చేసాము. అదే ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఇదిగోండి, మీరు ప్రస్తుతము వాడుతున్న ఏఎస్ఎబ్యాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఎస్ఏపి హనా డేటాబేస్ కానీ, ఎస్ఏపి ఏసి కానీ, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ కానీ, ఐబిఎం DB2 లేదా ఎస్ఏపి మ్యాథ్స్ డిబికి మార్చాలనుకుంటున్నారు. అంటే మీ డేటాబేస్, మీ ఏఎస్ఎబ్యాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ సంబంధించిన డేటాబేస్ మీరు మారవాలనుకుంటున్నారు. అప్పుడేంటి, ఎస్ఐడి, పోస్ట్ నేమ్ ఇవి కూడా మనం మార్చాల్సింది వచ్చింది. అంతే కదా. మనం ఏం చేసాం, క్లాసికల్ మైగ్రేషన్ చేసినప్పుడు ఏం చేసాము, ఎస్ఐడి మార్చాము, పోస్ట్ నేమ్ అన్ని మార్చాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఏ క్లాసికల్ మైగ్రేషన్ ఇస్ కాంప్లెక్స్ అండ్ రిక్వైర్స్ సెవరల్ స్టెప్ టు బి కన్సిడర్. అవును కదా, మనం క్లాసికల్ మైగ్రేషన్ చేసాము, డిబి మైగ్రేషన్, క్లాసికల్ మైగ్రేషన్ చేసాము. అదేంటి, చాలా స్టెప్స్ అడిగింది మనల్ని. క్లాసికల్ మైగ్రేషన్ అంటే డేటాబేస్ మైగ్రేషన్ చేసేటప్పుడు మనల్ని చాలా స్టెప్స్ అడిగింది. అప్పుడు మనం ఏం చేసాము, ల్యాండ్స్కేప్ మార్చేసాం కదా. అంటే ఒక సిస్టమ్ లో ఉన్న దాన్ని ఇంకో సిస్టమ్ లోకి మార్చేసాం కదా మనం. అలాగే ఎస్ఐడి మార్చేసాం కదా మనం, కంప్యూటర్ నేమ్ మార్చేసాం కదా. ఇప్పుడు మీకు ఆల్రెడీ నేను క్లాసికల్ మైగ్రేషన్, డిబి మైగ్రేషన్ చెప్పేశాను. డిబి మైగ్రేషన్ చేసినప్పుడు నేను ఏం చేశాను, అక్కడ మీకు డిబి మైగ్రేషన్ చేసేటప్పుడు ఇది సోర్స్ అని చెప్పాను మీకు ఒక సిస్టమ్, ఇది టార్గెట్ అని చెప్పాను ఇంకో సిస్టమ్. ఇలాగా 2 సిస్టమ్లు మనం చేసాము. ఇది సోర్స్ సిస్టమ్, ఇది టార్గెట్ సిస్టమ్. మనం ఏం చేసాం, టోటల్ సిస్టమే మార్చేసాం. డిబి మైగ్రేషన్ చేసినప్పుడు టోటల్ గా ఏంటి, ఈ సిస్టమ్ లో ఉన్న డేటాను అంతా తీసుకుని వచ్చి ఈ సిస్టమ్ మార్చేసాం. అంతే, ఈ సిస్టమ్ కాకుండా ఇంకా ఫ్యూచర్ లో ఈ సిస్టమ్ అనేలా చేసేసాము. మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. అలాగే ఏంటి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ NWD అనే ఎస్ఐడి ఉంచాము. అలాగే హోస్ట్ నేమ్ ఏంటి, VHCall NWD CI అని మెయింటైన్ చేసాం మనము ఈ సిస్టమ్ లో ఉంది. ఇక్కడికి మార్చేటప్పుడు మనము ఇక్కడికి వచ్చే లోపల ఏం చేసేసాం, మార్చేటప్పుడు NWPకి వచ్చేసాము. పోస్ట్ నేమ్ వచ్చే లోపల VHCall NWP CI అని పోస్ట్ నేమ్ ఎస్ఏపి సిస్టమ్ ఐడి 2 మార్చేసాం. సిస్టమే కాకుండా పోస్ట్ నేమ్ ఎస్ఏపి సిస్టమ్ ఐడి 2 మార్చేసాము క్లాసికల్ మైగ్రేషన్ చేసేటప్పుడు. క్లాసికల్ మైగ్రేషన్. సో క్లాసికల్ మైగ్రేషన్ చేసేటప్పుడు మనం ఏం చేసాము, ఒక సిస్టమ్ లో ఉన్న డేటాను అంతా తీసుకుని ఇంకో సిస్టమ్ లోకి మార్చేసాం. అంటే టోటల్ గా ల్యాండ్స్కేప్ లో సిస్టమ్ నే మార్చేసి ఎస్ఏపి సిస్టమ్ ఐడి, కంప్యూటర్ నేమ్ మొత్తం మార్చేసాం. అలాగే మనం క్లాసికల్ మైగ్రేషన్ చేసేటప్పుడు చాలా స్టెప్స్ వచ్చాయి, ఒక 30 స్టెప్స్ అలా వచ్చాయి. కానీ ఇక్కడికి వచ్చే లోపల అలా ఉండదని చెప్తున్నాడు. సో ఇంకో వేలో కూడా మనం డేటాబేస్ మార్చుకోవచ్చు. మీరు డిబి మైగ్రేషన్ చేసేటప్పుడు చాలా స్టెప్స్ చేశారు, సిస్టమ్ నే మార్చేశారు, ఎస్ఐపి ఎస్ఐడి మార్చారు, కంప్యూటర్ నేమ్ మార్చారు. కానీ ఇక్కడ అలా ఉండదని చెప్తున్నాడు. యూజ్ ద డిఎంఓ మైగ్రేషన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ అప్డేట్ మేనేజర్. ఇక్కడ ఏంటంటే దీని అర్థం ఏంటో గుర్తు పెట్టుకోండి. సాఫ్ట్వేర్ అప్డేట్ మేనేజర్ సమ్ అనేది ఒక టూలు, అది తెలుసుకోండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్ మేనేజర్, సాఫ్ట్వేర్ అప్డేట్ మేనేజర్, దాన్నే సమ్ అంటాము. అంటే ఇప్పుడు మీకు SWPM యూజ్ చేసాం. మనం క్లాసికల్ మైగ్రేషన్ చేసేటప్పుడు ఏం యూజ్ చేసాం, ఏ టూలు, క్లాసికల్ మైగ్రేషన్ చేసేటప్పుడు మనము SWPM అంటే సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ టూల్ యూజ్ చేసాం. దీన్నే మనం షార్ట్ కట్ లో SWPM అని పిలుస్తాం. కానీ డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు ఈ సమ్ టూల్ యూజ్ చేస్తాము.
డిఎంఓ మైగ్రేషన్ యూజ్ చేసేటప్పుడు ఈ సమ్ టూల్ యూజ్ చేస్తాం. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, సమ్ లోపల డిఎంఓ మైగ్రేషన్ అనేది ఒక ఆప్షన్ అంతే. డిఎంఓ మైగ్రేషన్ లో సమ్ టూల్ లోపల డిఎంఓ మైగ్రేషన్ అనేది ఒక ఆప్షన్. అది మీకు ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చూపిస్తాను, క్లియర్ గా మీకు అర్థమవుతుంది. మనం సమ్ టూల్ ఓపెన్ చేశాక డిఎంఓ మైగ్రేషన్ అనేది ఒక ఆప్షన్ అంతే, అది తెలుసుకోండి. సో ఇక్కడ క్లాసికల్ మైగ్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఎస్డబ్ల్యూపిఎం టూల్ యూజ్ చేయాలి. డిఎంఓ మైగ్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా సమ్ టూల్ యూజ్ చేయాలి. ఆ రెండు డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోండి. మనకి మైగ్రేషన్స్ రెండు రకాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మైగ్రేషన్ మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి వచ్చి క్లాసికల్ మైగ్రేషన్, ఇంకోటి వచ్చి డిఎంఓ మైగ్రేషన్. ఇలాగా మైగ్రేషన్స్ మనకి రెండు రకాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. క్లాసికల్ మైగ్రేషన్ చేయాలన్నప్పుడు మనము ఎస్డబ్ల్యూపిఎం టూల్ యూజ్ చేయాలి. డిఎంఓ మైగ్రేషన్ చేయాల్సినప్పుడు మనము సమ్ టూల్ యూజ్ చేయాలి, అది తెలుసుకోండి. సో ఈ డిఎంఓ మైగ్రేషన్ చేయటం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని క్వశ్చన్. మైగ్రేషన్ స్టెప్స్ చాలా సింపుల్ గా ఉంటుంది. డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు ఆ స్టెప్స్ చాలా సింపుల్ గా ఉంటాయి, మైగ్రేషన్ స్టెప్స్. అలాగే ఎస్ఏపి సిస్టమ్ అప్డేట్ చేయొచ్చు, అలాగే యూనిక్ కోడ్ కన్వర్షన్ చేయొచ్చు, అలాగే డేటాబేస్ మైగ్రేట్, ఇవన్నీ కలిపి ఒకే టూల్లో జరిగిపోతుంది, ఒకే పనిలో జరిగిపోతుంది. అంతే. ఇక్కడ చూడండి, నా సిస్టమ్ ఉంది, ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ప్యాచ్ లెవెల్ 0 ఉంది. సపోర్ట్ ప్యాకేజెస్ లెవెల్ అంటారు, సపోర్ట్ ప్యాకేజెస్ ఎస్పీ లెవెల్ 0 ఉంది. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఎస్పీ లెవెల్ 0 ఉంది. ఇప్పుడు ఈ సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ నేను అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలా కూడా కాదు, మీకు ఇంకో విధంగా కూడా చెప్తాను, అది ఒకటే. ఓకే, ఈ సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ అప్గ్రేడ్ చేస్తూ అట్ ఏ టైము నేను డేటాబేస్ కూడా మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు రెండు విధాలుగా చేయొచ్చు. ఇదేంటంటే అప్డేట్, సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ అప్డేట్ అంటారు. అప్గ్రేడ్ వేరు, అప్డేట్ వేరు, గుర్తుపెట్టుకోండి. సపోర్ట్ ప్యాకేజెస్ అప్డేట్ అంటారు. సపోర్ట్ ప్యాకేజెస్ అప్డేట్ చేస్తూ డేటాబేస్ ని చేంజ్ చేసుకోవచ్చు. డేటాబేస్ చేంజ్ చేస్తూ అలాగే ఇక్కడ మీది యూనిక్ కోడ్ సిస్టమ్ ఇక్కడ నో అని ఉంటే అది నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్. ఇప్పుడు నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ని యూనిక్ కోడ్ సిస్టమ్ గా కూడా మార్చుకోవచ్చు. అంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ని ఎన్యూసిని యూసి అంటే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ని యూనిక్ కోడ్ సిస్టమ్ గా మార్చుకోవచ్చు. అంటే ఈ మూడు ఒకేసారి చేసేవచ్చు మనం, ఇంకోటి చెప్తాను. SAP ECC 6.0 EHP7 అనే SAP సిస్టమ్ ఉంది, అబాప్ బేస్డ్ SAP సిస్టమ్. దాన్ని నేను SAP ECC 6.0 EHP8 కి అప్గ్రేడ్ చేస్తూ, అదే టైంలో నేను డేటాబేస్ ని చేంజ్ చేస్తూ, అదే టైంలో నేను ఎన్యూసిని యూసీగా కూడా నేను మార్చవచ్చు. ఇలా కూడా మనం డిఎంఓ మైగ్రేషన్ చేస్తాము. ఓకే, నెట్వీవర్ 7.5 ఏదైనా ప్యాచెస్ వేస్తూ, అంటే ఏదైనా సిస్టమ్ కి సపోర్ట్ ప్యాకేజెస్ వేస్తూ డేటాబేస్ మార్చుకుంటూ, అదే నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ అయితే యూనిక్ కోడ్ గా కూడా మార్చుకోవచ్చు. అదే ECC 6.0 లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ అవుతూ నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ ని యూనిక్ కోడ్ సిస్టమ్ గా మారుస్తూ డేటాబేస్ కూడా, అంటే ఇవి ఒకేసారి చేసేవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, నాది యూనిక్ కోడ్ సిస్టమే, నాన్ యూనిక్ కోడ్ సిస్టమ్ కాదు. అంటే నేను ఇక్కడ యూనిక్ కోడ్ గా మార్చటం లేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇదిగోండి ఈ ప్యాచ్ లెవెల్, ఈ సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ పెంచుతూ నేను ఇక్కడ MS SQL సర్వర్ డేటాబేస్ నుంచి హనా డేటాబేస్ కి మార్చేస్తున్నాను. నేను ఇక్కడ నా సిస్టమ్ ఏంటి, SAP నెట్వీవర్ 7.5 నా సిస్టమ్. నా డేటాబేస్ ఏంటి, MS SQL సర్వర్. నా ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, విండోస్. అది నా ప్రెసెంట్ సిస్టమ్. ప్యాచ్ లెవెల్ అంతా 0, SP00 0, సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ 0. ఇప్పుడు నేను అదే సిస్టమ్ ని SAP నెట్వీవర్ 7.5 గా మారుస్తూ డేటాబేస్ SAP HANA DB గా చేస్తూ
ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ప్యాచ్ లెవెల్ ఒకవేళ సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ 35 కి అలా పెంచేస్తున్నాను అనుకోండి. ఇది అంతే. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇక్కడ దీనికి ప్యాచెస్ వేస్తూ సపోర్ట్ ప్యాకేజెస్ లెవెల్ పెంచుతూ అట్ ఏ టైమ్ నేను డేటాబేస్ ని మార్చేస్తున్నాను. దాన్నే డిఎంఓ మైగ్రేషన్ అంటారు. ఇప్పుడు మీరు ప్యాచెస్ చేస్తూ డేటాబేస్ మార్చేస్తే డిఎంఓ మైగ్రేషన్. అలాగే మీరు వర్షన్ అప్గ్రేడ్ చేస్తూ డేటాబేస్ ని మారిస్తే డిఎంఓ మైగ్రేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి, ఇంకోటి చెప్తాను. ఎస్ఏపి ఈసిసి 6.0 ఈహెచ్పి 7 దేని మీద ఉంది? ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ మీద ఉంది. దాన్ని నేను అప్గ్రేడ్ చేస్తున్నాను. ఎస్ఏపి ఈసిసి 6.0 ఈహెచ్పికి అప్గ్రేడ్ చేస్తూ డేటాబేస్ ని ఎస్ఏపి హనా డిబిగా మార్చేస్తున్నాను. సో ఆ విధంగా కూడా మనం చేయొచ్చు. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఎస్ఏపి నెట్ ఫీవర్ 7.5 ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ డేటాబేస్ మీద ఉన్నది. ప్యాచ్ లెవెల్ 0 ఉంటే సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్, దానికి ప్యాచెస్ ఇంక్రీజ్ చేస్తూ ప్యాచెస్ అప్లై చేస్తూ డేటాబేస్ మార్చేస్తున్నాను. అది చేసేది. ఇదంతా ఏంటి, ఇక్కడ మనం వర్షన్ అప్గ్రేడ్ చేస్తూ డేటాబేస్ మార్చేస్తున్నాం, ఇక్కడ ప్యాచెస్ వేస్తూ డేటాబేస్ మార్చేస్తున్నాం. ఇవన్నీ ఒకే స్టెప్ లో చేసేవచ్చు మనము. ఇంకోటి ఏంటంటే డౌన్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ బిజినెస్ డౌన్ టైం తక్కువ ఉంటుంది. క్లాసికల్ మైగ్రేషన్ లో బిజినెస్ డౌన్ టైం ఎక్కువ ఉంటుంది. డిఎంఓ మైగ్రేషన్ లో బిజినెస్ డౌన్ టైం తక్కువ ఉంటుంది. అంటే సిస్టమ్ ఆపాలి. డేటాబేస్ అసలు ఏంటి బిజినెస్ డౌన్ టైం అనేది అర్థం చేసుకోండి. మీకు బిజినెస్ డౌన్ టైం రెడ్యూస్ అన్నాడు, అంటే ఏంటి బిజినెస్ డౌన్ టైం రెడ్యూస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీరు కొత్తగా నేర్చుకుంటున్నారు, మీకు దాని గురించి ఏం తెలియదు. ఏంటి ఆ బిజినెస్ డౌన్ టైం రెడ్యూస్ అంటే, ఇప్పుడు మనము డేటాబేస్ ని చేంజ్ చేస్తున్నాం కదా, ఆ డేటాబేస్ మైగ్రేట్ అంటే ఆ డేటాబేస్ చేంజ్ అవడానికి కొంచెం టైం అనేది కావాలి. ఆ టైంలో సిస్టమ్ డౌన్ చేస్తుంది. ఇప్పుడు నా సిస్టమ్ రన్నింగ్ లో ఉంది కాబట్టి నేను లాగిన్ అయ్యాను ఎస్ఏపి సిస్టంలోకి. కానీ డేటాని మైగ్రేట్ చేసేటప్పుడు అది డౌన్ చేస్తుంది. అది కొన్ని అవర్స్ డౌన్ ఉంటుంది. ఆ టైంలో యూజర్స్ ఎవ్వరు లాగిన్ అవ్వలేరు. క్లాసికల్ మైగ్రేషన్ లో మనం చేసేటప్పుడు ఎక్కువసేపు డౌన్ టైం జరగద్ది. అదే డిఎంఓ మైగ్రేషన్ లో అయితే చాలా తొందరగా అయిపోద్ది, అంత ఎక్కువసేపు తీసుకోదనే చెప్తున్నాడు ఇక్కడ. అదొక బెనిఫిట్ అని చెప్తున్నాడు. మీకు మైగ్రేషన్ స్టెప్స్ చాలా సింపుల్ గా ఉంటుంది. అలాగే ఒకేసారి అన్ని చేసేవచ్చు. డేటా మైగ్రేట్ చేస్తూ సిస్టమ్ ని అప్డేట్ చేస్తూ యూనిక్ కోడ్ కన్వర్షన్ కూడా చేసుకోవచ్చు. బిజినెస్ డౌన్ టైం తక్కువ ఉంటుంది అనేది చెప్తున్నాడు. అదొక బెనిఫిట్. ఇదిగోండి ఇక్కడ ఇదే ఇమేజ్ లో చెప్తున్నాడు చూడండి. ఎస్ఏపి ఈసిసి 6.0 ఈహెచ్పి 7 ఉంది. ఓకే, ఇదిగోండి సమ్ టూల్ ద్వారా అప్డేట్ చేయొచ్చు, లేదా ఎస్డబ్ల్యూపిఎం టూల్ ద్వారా కూడా కన్వర్ట్ చేయొచ్చు. ఇదే ఇదిగోండి సమ్ టూల్ ద్వారా అప్డేట్ చేస్తూ యూనిక్ కోడ్ కన్వర్షన్ చేస్తూ మైగ్రేట్ చేసేది. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఈ వర్షన్ నుంచి ఈ వర్షన్ కి ఇదిగోండి ఎస్ఏపి ఈసిసి 6.0 ఉంది, డేటాబేస్ వేరేది ఉంది. దాన్ని ఎస్ఏపి ఈసిసి 6.07 కి అప్గ్రేడ్ చేస్తూ తన డేటాబేస్ గా మార్చేశారు. క్లాసికల్ మైగ్రేషన్ ఇస్ ద సీక్వెన్స్. అంటే ఇదిగోండి క్లాసికల్ మైగ్రేషన్ లో అంటే ఇక్కడ ఈ ఇమేజ్ లో ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మనము ఈ సపోర్ట్ ప్యాకేజెస్ 0 ఉంది కదా, 0 నుంచి 10 కు ఎంతో అప్గ్రేడ్ చేయాలంటే సమ్ టూల్ ద్వారానే చేయగలము. ఈ సపోర్ట్ ప్యాకేజెస్ సమ్ టూల్ ద్వారానే చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇతను ఇచ్చిన ఇమేజ్ లో ఫస్ట్ స్టెప్ సమ్ టూల్ యూజ్ చేసి నేను ప్యాచెస్ అప్లై చేశాను. ఓకే, తర్వాత ఇదే చూడండి, ఫస్ట్ ఏం చేశాను సమ్ టూల్ యూజ్ చేసి ప్యాచెస్ అప్లై చేశాను. ఓకే, తర్వాత నాన్ యూనిక్ కోడ్ ఉంటే యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేశాను. దేని ద్వారా? సమ్ టూల్ ద్వారానే. ఇప్పుడు ఎస్డబ్ల్యూపిఎం టూల్ ద్వారా నేను మైగ్రేట్ చేశాను, డేటాబేస్ ని మార్చాను. ఇలా చేయటం వల్ల ఏం జరిగింది, నాకు చాలా టైం పట్టేసింది. ముందు సమ్ టూల్ ద్వారా నేను ఒక వర్షన్ నుంచి ఇంకో వర్షన్ కి అప్గ్రేడ్ చేసి, తర్వాత నాన్ యూనిక్ కోడ్ గా కన్వర్ట్ చేసి, తర్వాత ఎస్డబ్ల్యూపిఎం టూల్ చేసి మైగ్రేట్ చేశాను. క్లాసికల్ మైగ్రేషన్ అలా ఉంటది. క్లాసికల్ మైగ్రేషన్ ఆ విధంగా ఉంటుంది. అదే డిఎంఓ మైగ్రేషన్ కు వచ్చే లోపల ఒకే స్టెప్ లో ఇదిగోండి
డైరెక్ట్ గా ఎస్ఏపి ఈసీసీ 6.0 నుంచి ఈహెచ్పి 7 కి అప్గ్రేడ్ చేసేటప్పుడే సాఫ్ట్వేర్ ని అప్గ్రేడ్ చేసేటప్పుడే నాన్ యూనికోడ్ ని యూనికోడ్ గా కన్వర్ట్ చేసేవచ్చు. అలాగే డేటాబేస్ ని కూడా మార్చవచ్చు. అంటే ఒకే స్టెప్ లో 3 పనులు చేసేవచ్చు మనం. ఒకే స్టెప్ లో మీ సాఫ్ట్వేర్ యొక్క వర్షన్ ని, మీ ఎస్ఏపి సిస్టమ్ యొక్క వర్షన్ లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేస్తూ పర్టికులర్ వర్షన్ కి నాన్ యూనికోడ్ సిస్టమ్ అయితే యూనికోడ్ గా మార్చేసి అలాగే డేటాబేస్ కూడా మార్చవచ్చు. అంటే ఒకే స్టెప్ లో డిఎంఓ అనే ఆప్షన్ ద్వారా ఈ 3 చేసేవచ్చు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఒకే స్టెప్ లో ఈ ప్యాచెస్ అప్లై చేస్తూ డేటాబేస్ నేను మార్చేస్తున్నాను, ఒకే స్టెప్ లో చేసేస్తున్నాను. అదే క్లాసికల్ మైగ్రేషన్ అనుకోండి, క్లాసికల్ మైగ్రేషన్ లో నేను సమ్ టూల్ యూజ్ చేసి ముందు ఈ సపోర్ట్ ప్యాకేజెస్ అప్గ్రేడ్ చేసుకుని దాని తర్వాత ఎస్డబ్ల్యూపిఎం టూల్ యూజ్ చేసి మీకు డేటాబేస్ ని మార్చాలి. అది నాకు చాలా పెద్ద ప్రాసెస్. ఇది అనుకోండి డిఎంఓ మైగ్రేషన్ ద్వారా నేను ఒకే స్టెప్ లో అన్ని చేసేవచ్చు. అది చెప్తున్నాడు. అంటే మీకు క్లాసికల్ మైగ్రేషన్ కి డిఎంఓ మైగ్రేషన్ కి డిఫరెన్స్ ఏంటనేది చాలా క్లియర్ గా చెప్తున్నాడు. Running an SAP system with an SAP HANA DB requires a specific software level. మీ SAP సిస్టమ్ కానీ HANA డేటాబేస్ మీద రన్ అవుతుంటే ఇది ఒక లెవెల్లో ఉండాలి అని చెప్తున్నాడు. దిస్ మీన్స్ దట్ ఇన్ సమ్ కేసెస్ ది SAP సిస్టమ్ హ్యాస్ టు బి అప్డేట్ బిఫోర్ ద మైగ్రేషన్ టేక్స్ ప్లేస్. అంటే మీ SAP HANA డేటాబేస్, మీ SAP సిస్టమ్ కానీ HANA డేటాబేస్ మీద కానీ ఉంటే మీరు డేటాబేస్ ని మైగ్రేట్ చేసే ముందు ఇది ఒక లెవెల్లో ఉండాలి, దీన్ని అప్డేట్ చేయండి అంటున్నాడు ముందు. అంతే, ఇంకేం లేదు. ఇఫ్ ద SAP సిస్టమ్ ఇస్ అప్డేటెడ్ దిస్ మే రిజల్ట్ ఇన్ రిక్వైర్మెంట్ ఫర్ ద డేటాబేస్ హోస్ట్ సాఫ్ట్వేర్. ఇది సో మీరు చదవలేను నాకు అంతగా లేదన్నా కూడా ఇదిగోండి ఇలా చేసుకుని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. SAP సిస్టమ్ ని అప్డేట్ చేస్తే డేటాబేస్ హోస్ట్ సాఫ్ట్వేర్, ముఖ్యంగా డేటాబేస్ సాఫ్ట్వేర్ విడుదల సంబంధించిన అవసరాలు ఏర్పడవచ్చు. అంటే ఇఫ్ ద SAP సిస్టమ్ ఈస్ అప్డేట్, మీరు SAP సిస్టమ్ ని అప్డేట్ చేస్తున్నారు, దిస్ మే రిజల్ట్ ఇన్ రిక్వైర్మెంట్ ఫర్ ది డేటాబేస్ హోస్ట్ సాఫ్ట్వేర్. అంటే మీ డేటాబేస్ యొక్క సాఫ్ట్వేర్ బట్టి కూడా ఉంటది. ఎస్పెషల్లీ ది డేటాబేస్ సాఫ్ట్వేర్ రిలీజెస్, మీ డేటాబేస్ సాఫ్ట్వేర్ యొక్క రిలీజ్ మీద కూడా డిపెండ్ అవుతుంది. అందువల్ల కొన్ని సందర్భాల్లో మీరు SAP సిస్టమ్ ని అప్డేట్ చేసే ముందు మీ డేటాబేస్ సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేసేయండి అంటున్నాడు. సో కొన్ని సందర్భాల్లో మీరు అప్డేట్ చేసేటప్పుడు మీరు అది అప్డేట్ చేసేవచ్చు అంటున్నాడు. అది ప్రాబ్లం లేదు. సో ఇది SAP సిస్టమ్ అప్డేట్ చేసే ముందు కొన్ని సందర్భాల్లో మీ డేటాబేస్ ని అప్డేట్ చేయాలని చెప్తున్నాడు. ఇదిగోండి, SAP సిస్టమ్ అప్డేట్ చేస్తే డేటాబేస్ హోస్ట్, ఇదిగోండి ఇఫ్ ద SAP సిస్టమ్ ఇస్ అప్డేటెడ్, మీరు SAP సిస్టమ్ అప్డేట్ చేసే ముందు దిస్ మే రిజల్ట్ ఇన్ రిక్వైర్మెంట్స్ ఫర్ ద డేటాబేస్ హోస్ట్ సాఫ్ట్వేర్, ఎస్పెషల్లీ ద డేటాబేస్ సాఫ్ట్వేర్ రిలీజ్ ఫర్ సమ్ సీనరీస్ ది సోర్స్ డేటాబేస్ సాఫ్ట్వేర్ హ్యాస్ బి అప్డేటెడ్ బిఫోర్ ద SAP సిస్టమ్ ఇస్ అప్డేటెడ్. అంటే ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు సపోర్ట్ ప్యాకేజెస్ అప్గ్రేడ్ చేసే ముందు మీ డేటాబేస్ యొక్క రిలీజ్ కూడా చూసుకోండి. మన డేటాబేస్ రిలీజ్ కానీ లోవర్ రిలీజ్ ఉంటే అప్డేట్ కి సపోర్ట్ చేయకపోవచ్చు. అందువల్ల మీరు అక్కడ అప్డేట్ చేసే ముందు, అంటే సపోర్ట్ ప్యాకేజెస్ లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ అప్గ్రేడ్ చేసే ముందు మీ డేటాబేస్ యొక్క రిలీజ్ లోవర్ రిలీజ్ గాని ఉంటే ముందు మీరు ఏం చేస్తారంటే డేటాబేస్ రిలీజ్ ని హయ్యర్ రిలీజ్ కి చేయండి అంటున్నాడు. ఎందుకు సమ్ టూల్ చేయదా అంటే చేయదు. సమ్ టూల్ మన డేటాబేస్ యొక్క రిలీజ్ ని ఇంక్రీజ్ చేయదు, అలాగే సమ్ టూల్ డేటాబేస్ ని లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేయదు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఇక్కడ చూడండి, మనం ఏం డేటాబేస్ యూజ్ చేస్తున్నాం, MS SQL సర్వర్ 2022 యూజ్ ఆ సిస్టమ్ లో ఉంది. ఇప్పుడు MS SQL సర్వర్ 2025 వర్షన్ కూడా ఉంది. సపోజ్ మన డేటాబేస్ వర్షన్ MS SQL సర్వర్ 2022 ఉండేది, ఇక్కడ రిలీజ్ వచ్చి ఇది. మనం సమ్ టూల్ ద్వారా డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు సమ్ టూల్ ఈ వర్షన్ ఇంక్రీజ్ చేయదు, 2025 కి ఇంక్రీజ్ చేయదు, MS SQL సర్వర్ 2025 కి ఇంక్రీజ్ చేయదు, అలాగే రిలీజ్ ని ఇంక్రీజ్ చేయదు. సో మనం మాన్యువల్ గా చేసుకోవాలి. డేటాబేస్ ని అప్గ్రేడ్, డేటాబేస్ యొక్క రిలీజ్ ని అప్గ్రేడ్ మనమే చేయాలి. సో అక్కడ ఏంటంటే కొన్నిసార్లు మీరు ఇక్కడ సపోర్ట్ ప్యాకేజెస్ చేసేటప్పుడు
మీ డేటాబేస్ కానీ లోవర్ రిలీజ్ కానీ ఉంటే ముందుగా ఈ ప్యాచెస్ అప్లై చేసే ముందే మీ డేటాబేస్ ని అప్డేట్ చేసేసుకోండి లేటెస్ట్ రిలీజ్ కానీ చెప్తున్నాను. సమ్ టూల్ అయితే చేయదు, మీరు మాన్యువల్ గా చేసేయండి, అది బెటర్ అని చెప్తున్నాడు. అంతే, ఇంకేం లేదు. యాజ్ విత్ ద SAP HANA DB, non-include SAP systems are no longer supported. యా, అది కరెక్టే. HANA డేటాబేస్ యూజ్ చేసే సిస్టమ్స్ అన్నిటికీ non-include సిస్టమ్స్ లేదు, సపోర్ట్ చేయదు. Therefore, the migration procedure may also have the cover the non-include conversion. So now with the DMO of the sum, the procedure is simple. మీరు చాలా సింపుల్ గా ఉంటుంది. సమ్ టూల్ యూజ్ చేసి మీరు డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు చాలా సింపుల్ గా ఉంటుంది. SAP సిస్టమ్ ని మీరు అప్డేట్ చేయొచ్చు, అలాగే డేటాబేస్ ని మైగ్రేట్ చేసి ఒకే టూల్ ఒకే ప్రొసీజర్ లో అయిపోద్ది. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. నేనేం చేస్తున్నాను, ఇక్కడ అప్డేట్ చేస్తున్నాను, సపోర్ట్ ప్యాకేజెస్ లెవెల్ ని అప్డేట్ చేస్తూ డేటాబేస్ ని మార్చేస్తున్నాను. అంటే సమ్ టూల్ యూజ్ చేసి ఒకే ప్రొసీజర్ లో రెండు పనులు చేసేస్తున్నాను నేను. సింపుల్ గా ఉంటుంది, సింపుల్ గా ఉంటుంది, ఒకేసారి రెండు చేసేవచ్చు. ఇఫ్ రిక్వైర్డ్ ద యూనికోడ్ కన్వర్షన్ కెన్ ఆల్సో, అంటే మీకు యూనికోడ్ కన్వర్షన్ కూడా చేయాలనుకుంటే ఒకే స్టెప్ లో చేసేవచ్చు, అది కూడా సింపుల్ గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఫర్ సమ్ సోర్స్ డేటాబేస్ టైప్ యూ డు నాట్ హ్యావ్ టు అప్డేట్ ద సోర్స్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ఫర్ ది మైగ్రేషన్. సో ఇవన్నీ మనం ఒకే స్టెప్ లో చేసేవచ్చు, అది ఇక్కడ. కొన్ని రకాల సోర్స్ డేటాబేస్ విషయంలో మైగ్రేషన్ కోసం సోర్స్ డేటాబేస్ సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే కొన్ని డేటాబేసెస్ ఉంటాయి. సోర్స్ ఇదిగోండి, ఇప్పుడు మన సోర్స్ సిస్టమ్ ఇది. సోర్స్ సిస్టమ్ లో ఈ డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ కొన్నిసార్లు మనం మైగ్రేట్ చేసేటప్పుడు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. కొన్నిసార్లు మనము అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు, అది. సో అంటే మనము డేటాబేస్ ప్రతిసారి మీరు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటి, ఇక్కడ అర్థం ఏంటి, నేను ఇక్కడ ప్యాచెస్ పెంచుతున్నాను. డేటాబేస్ ని ఎప్పుడు మనం అప్గ్రేడ్ చేసుకోవాలి, ఒకవేళ మీద లోవర్ రిలీజ్, ఆ రిలీజ్ సపోర్ట్ చేయదు దీనికి ప్యాచెస్ చేయాల్సినప్పుడు అన్నప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి. అంతేగాని డేటాబేస్ ని మీరు ప్రతిసారి డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు ఈ డేటాబేస్ ని అప్గ్రేడ్ చేయాలని రూల్ లేదు. అది అవసరమైతేనే చేయాలి, లోవర్ రిలీజ్ అయితేనే చేసుకోవాలి, లేకపోతే చేసుకోవాల్సిన అవసరం లేదు, అది అక్కడ. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక స్టెప్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే చాలా క్లియర్ గా చెప్పాడు. అంటే స్టాండర్డ్ సిస్టమ్ గురించి, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ గురించి చెప్తున్నాడు. క్లాసికల్ మైగ్రేషన్ కోసము మరియు డిఎంఓ మైగ్రేషన్ కోసము ది ఫిగర్ గురించి చెప్తున్నాడు. క్లాసికల్ మైగ్రేషన్ అండ్ డిఎంఓ సింపుల్ మైగ్రేషన్ ఇల్లుస్ట్రేట్ ఇన్ విచ్ అప్లికేషన్ సర్వర్ ఈజ్ సపరేట్ ఫ్రమ్ ద డేటాబేస్. అంటే కొన్ని కంపెనీలు ఎలా ఉంటుందంటే డేటాబేస్ ఒక సిస్టమ్ లో ఉంటుంది, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇంకో సిస్టమ్ లో ఉంటుంది. దాన్నే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అంటారు. మనము స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ చేసాము. మనం ఏంటి స్టాండర్డ్ ఇన్స్టాలేషన్ చేసాం. నా ఓల్డ్ స్టూడెంట్ కి డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ కూడా చెప్పినాను. స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ లో మనం ఏం చేసాము, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, డేటాబేస్, ASCS ఇన్స్టాన్స్ ఒకే సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసాము. ఆ విధంగా ఉంటుంది కంపెనీలో. ఇంకోటి ఏంటంటే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ అని ఉంటుంది, డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక సిస్టమ్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంటుంది ఒక సిస్టమ్ లో, ఇంకో సిస్టమ్ లో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంటుంది. ఓకే, ఒక సిస్టమ్ లో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్, ASCS ఇన్స్టాన్స్ కలిసి ఒక సిస్టమ్ లో ఉంటుంది, ఇంకో సిస్టమ్ లో డేటాబేస్ ఉంటుంది, అది చెప్తున్నాడు అక్కడ. సో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ కి స్టాండర్డ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ కి డిఫరెన్స్ చెప్తున్నాడు. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, రిడ్యూస్ డౌన్ టైమ్, తక్కువ స్టెప్స్ ఉంటాయి, సో రిస్క్ తక్కువ ఉంటుంది, ఇదంతా ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. అంటే డిఎంఓ మైగ్రేషన్ మనం చేసే ముందు ఇది మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. ఈ నాలెడ్జ్ ఉంటే మనకి డిఎంఓ మైగ్రేషన్ అంటే ఏంటనేది మీకు ఒక క్లారిఫికేషన్ వస్తుంది.
ఇదిగోండి సమ్ టూల్ మీకు చెప్పాను, సమ్ అనేది ఒక టూల్. ఈ టూల్ యూజ్ చేసి మనం ఏఎస్ అబాప్ సిస్టమ్ కి ప్యాచెస్ చేయొచ్చు, ఏఎస్ జావా సిస్టమ్ కూడా ప్యాచెస్ చేయొచ్చు, రెండింటికి వేయొచ్చు. ఇదిగోండి నేను చెప్పాను కదా, డిఎంఓ అనేది సమ్ టూల్ లోపల ఒక ఆప్షన్ అంతే, అది టూల్ కాదు. సమ్ అనేది టూల్, డిఎంఓ అనేది టూల్ కాదు, రెండు ఒకటి కాదు, అది తెలుసుకోవాలి. డిఎంఓ లో సమ్ లోపల డిఎంఓ అనేది ఒక ఆప్షన్ అంతే, టూల్ కాదు. ఇదిగోండి సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్ అనే టూల్, అది దేనికి వాడతాము? ఎస్ఏపి సిస్టమ్ ని ఇన్స్టాల్ చేయడానికి, సిస్టమ్ కాపీ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. ఇదిగోండి హెట్రోజీనియస్ సిస్టమ్ కాపీ, క్లాసికల్ మైగ్రేషన్ చేయడానికి మనం సమ్ ఎస్డబ్ల్యూపిఎం టూల్ యూజ్ చేస్తాం. ఆల్రెడీ మీకు చూపించాను, ఎస్డబ్ల్యూపిఎం టూల్ యూజ్ చేసి ఇన్స్టాలేషన్ చేసి చూపించాను మీకు. అలాగే ఎస్డబ్ల్యూపిఎం టూల్ యూజ్ చేసి సిస్టమ్ కాపీ, హోమోజీనియస్ సిస్టమ్ కాపీ చేసాము, హెట్రోజీనియస్ సిస్టమ్ కాపీ కూడా చేసేసాము, క్లాసికల్ మైగ్రేషన్ మీకు చూపించాను. సో ఇప్పుడు సమ్ టూల్ యూజ్ చేసి డిఎంఓ మైగ్రేషన్ అనేది కూడా చూపించేస్తే మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. ఇదిగోండి మనకి గైడ్స్ కూడా ఉంటాయి, డిఎంఓ మైగ్రేషన్ చేయడానికి గైడ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఆ గైడ్ కూడా మనం చదివి పెట్టుకోవాలి. అలాగే మనం సమ్ కూడా లేటెస్ట్ సమ్ టూలే యూజ్ చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిఎంఓ మైగ్రేషన్ చేస్తున్నప్పుడు లేటెస్ట్ సమ్ టూల్ యూజ్ చేయాలి. అలాగే సమ్ టూల్ కూడా 2 వర్షన్స్ ఉంటాయి, సమ్ 2 వర్షన్స్ ఉంటాయి. సమ్ 1.1 అని, అలాగే సమ్ 2.0 అని 2 వర్షన్స్ ఉంటాయి మనకి. సమ్ 1.1 ఎప్పుడు వాడతామంటే ఏఎస్ జావా సిస్టమ్ కి ప్యాచెస్ వేసేటప్పుడు వాడతాం. మీకు చూపించాను నేను, ఏఎస్ జావా సిస్టమ్ కి సమ్ 1.1 టూల్ యూజ్ చేసి ప్యాచెస్ అప్లై చేసేటప్పుడు మీకు చూపించాను. అదే ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి వచ్చే లోపల సమ్ 2.0 యూజ్ చేయాలి. అది కూడా మీ ఏఎస్ అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ 740 అండ్ హయ్యర్ రిలీజెస్. ఏఎస్ అబాప్ సిస్టమ్ 740 అండ్ హయ్యర్ రిలీజెస్ అప్పుడు మీరు సమ్ 2.0 యూజ్ చేయాలి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూపిస్తాను చూడండి. మన సిస్టమ్కి వచ్చే లోపల ఇదిగోండి మన సిస్టమ్ 750 రిలీజ్, ఎస్ఏపి రిలీజ్, మన సిస్టమ్ యొక్క ఎస్ఏపి రిలీజ్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎస్ఏపి సిస్టమ్ యొక్క రిలీజ్ ఎలా తెలుసుకోవాలంటే ఇదిగోండి ఈ స్క్రీన్ లో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ వర్షన్ లో ఎస్ఏపి అండర్స్కోర్ బేసిస్ యొక్క సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఎస్ఏపి రిలీజ్ ఎంత ఉంటే అదే రిలీజ్, 750 రిలీజ్. అంటే నా సిస్టమ్ ఇప్పుడు 750 రిలీజ్ కాబట్టి రూల్ ప్రకారంగా 740 అండ్ హయ్యర్ రిలీజెస్ యూజ్ చేసేటప్పుడు సమ్ 2.0నే యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను సమ్ 2.0 యూజ్ చేయాలి, ఎందుకు? నా సిస్టమ్ యొక్క రిలీజ్ 750 రిలీజ్. అదే మనం ఏ జావా సిస్టమ్ కానీ చేస్తున్నప్పుడు సమ్ 1.1నే యూజ్ చేయాలి. మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎప్పుడు సమ్ 1.1 టూల్ యూజ్ చేయాలి, ఎప్పుడు సమ్ 2.0 టూల్ యూజ్ చేయాలి, సో సమ్ ఎన్ని వర్షన్స్ ఉంటాయనేది అడుగుతారు, మీరు అది చెప్పాలి. అది మీకు ఇక్కడ చెప్తున్నాను క్లియర్ గా. సమ్ అనేది ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, సమ్ 1.1 ఎప్పుడు యూజ్ చేస్తాము, సమ్ 2.0 ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఇమేజ్ లో ఉంది, అదే మీకు చెప్పాను. ఇంతకుముందు సమ్ 1.0 ఉండేది, ఆ సమ్ 1.0నే సమ్ 1.1 గా మార్చారు. డిఎంఓ మైగ్రేషన్ చేయడానికి ఎస్ఏపి సర్టిఫికేషన్ అనేది ఉంటుంది, అంటే ఎస్ఏపి సర్టిఫికేషన్ ఎగ్జామ్ అంటారు. ఇప్పుడు ఇదిగోండి సిస్టమ్ కన్వర్షన్, ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా. సిస్టమ్ కన్వర్షన్ అంటారు. ఈ సిస్టమ్ కన్వర్షన్ ఎస్ఫర్ అని అప్గ్రేడ్. ఈ సిస్టమ్ కన్వర్షన్ చేసేటప్పుడు మీరు సర్టిఫికేట్ కంపెనీలు అడుగుతారు, మీరు ఈ ఎగ్జామ్ రాసారా, ఎస్ఏపి ఎగ్జామ్ రాసారా, ఎస్ఏపి సర్టిఫికేషన్ అని ఉంటుంది. నేను సర్టిఫైడ్, నాకు సర్టిఫికేషన్ ఉంది, కానీ నాకు సిస్టమ్ కన్వర్షన్ మీద లేదు, బేసిస్ మీద ఉంది, నేను సర్టిఫైడ్. ఆ సర్టిఫికేషన్ ఉంటేనే కంపెనీలో మీరు చెయ్యాలనే రూల్ ఉంటుంది కొన్నిటికి. ఇప్పుడు అదే చెప్పాను కదా, మనం సిస్టమ్ కన్వర్షన్ చేయాలంటే కంపెనీలో ఇప్పుడు నన్ను సిస్టమ్ కన్వర్షన్ చేయాలంటే నాకు ఆ సర్టిఫికేట్ ఉండాలి, అప్పుడే నేను ఆ సిస్టమ్ కన్వర్షన్ కంపెనీలో చేయగలను. అలాగే డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు ఎలాంటి సర్టిఫికేషన్ అవసరం లేదు. డిఎంఓ మైగ్రేషన్ చేసే వాళ్ళకి సర్టిఫైడ్ అని అడగదు. నో మైగ్రేషన్ చెక్ సర్వీస్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ డిఎంఓ.
మనకి డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు మైగ్రేషన్ కీ కావాలి. ఎందుకంటే R3 లోడ్ కి ఆ మైగ్రేషన్ కీ అనేది అవసరం, ఆ కీ అనేది అవసరం. ఎందుకు? డేటాని మైగ్రేట్ చేయడానికి, డేటాబేస్ మార్చడానికి R3 లోడ్ ఫైల్ కి ఆ కీ అనేది అవసరం. అందువల్ల డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు ఆ కీ అవసరం మనకి. TADM70 అనే బుక్ ఉంది. ఆ బుక్ లో ఏంటంటే ఆపరేటింగ్ సిస్టమ్ డేటాబేస్ ని ఎలా మైగ్రేట్ చేయాలి, అంటే క్లాసికల్ మైగ్రేషన్స్ ఎలా చేయాలనేది దాంట్లో చాలా క్లియర్ గా ఉంటుంది. అది మీకు యూజ్ఫుల్ అని చెప్తున్నాడు. ఇదిగోండి, డిఎంఓ ఈజ్ అన్ ఆప్షన్ ఇన్సైడ్ ఆఫ్ సమ్ టూల్ మీరు స్టార్ట్ చేశాక, మీరు స్టార్ట్ చేసి యూజ్ చేస్తున్నప్పుడు డిఎంఓ అనే ఒక ఆప్షన్ వస్తుంది అని చెప్తున్నాడు. డిఎంఓ మైగ్రేషన్ రూల్స్ ఎలా ఉంటాయి? డిఎంఓ సపోర్ట్ మైగ్రేట్ టు హనా డేటాబేస్, SAP AC డేటాబేస్, MS SQL సర్వర్. అన్ని డేటాబేస్ కి మీరు డేటాబేస్ మార్చుకునే దానికి డిఎంఓ మైగ్రేషన్ సపోర్ట్ చేస్తుంది. రూల్ ఏం లేదు, MS SQL సర్వర్ నుంచి హనా డేటాబేస్ కి నేను మైగ్రేట్ చేస్తాను, కొరవ డేటాబేస్ కి నేను మైగ్రేట్ చేయనని డిఎంఓ చేసేటప్పుడు చెప్పదు. ఏ డేటాబేస్ కన్నా మనం మార్చుకోవచ్చు. ఒక డేటాబేస్ నుంచి మనకి ఏ డేటాబేసెస్ ఉన్నాయో అన్ని డేటాబేస్ కి మనం మార్చుకోవచ్చు. డిఎంఓ ఓన్లీ వర్క్స్ ఫర్ అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ ఉంది. డిఎంఓ మైగ్రేషన్ కేవలం మనం అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లోనే చేయగలము. జావా బేస్డ్ SAP సిస్టమ్ లో డిఎంఓ మైగ్రేషన్ అనేది మనం చేయలేము. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇలాంటి ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, ఏంటి డిఎంఓ మైగ్రేషన్ నేను జావా బేస్డ్ SAP సిస్టమ్ లో నేను చేయొచ్చా అని అడుగుతారు. చేయలేము. అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లోనే డిఎంఓ మైగ్రేషన్ చేయగలమంటారు. నేను ఇప్పుడు MS SQL సర్వర్ నుంచి ఆర్కిల్ డేటాబేస్ కి మార్చాలనుకుంటున్నాను. డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు అలా డేటాబేస్ మార్చుకోవచ్చా, లేదా రూల్ ఉందా MS SQL సర్వర్ నుంచి హనా డేటాబేస్ కి ఒక్కటే డిఎంఓ మైగ్రేషన్ సపోర్ట్ చేస్తుందని ఏమన్నా రూల్ ఉందా అని అడగరు. అప్పుడు మనం చెప్పాలి ఎలాంటి రూల్ లేదు, అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది అని. బై డిఫాల్ట్ డిఎంఓ కీప్ ద అప్లికేషన్ సర్వర్ అండ్ SID అండ్ అంతే. డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు మనము SAP సిస్టమ్ ID మార్చవలేదు, ఈ సిస్టమ్ ను కూడా మార్చవలేదు. ఈ సిస్టమ్ అలాగే ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ NWD లో మన సిస్టమ్ ఉంది కదా, ఈ సిస్టమ్ అలాగే ఉంటుంది. ఈ సిస్టమ్ ఇంకా మార్చవలేదు మీరు. అంటే క్లాసికల్ మైగ్రేషన్ మనం చేసేటప్పుడు ఏం చేసాము, సిస్టమ్ మార్చేసాము కదా. ఇక్కడ క్లాసికల్ మైగ్రేషన్ చేసేటప్పుడు ఈ సిస్టమ్ లో ఉన్న డేటానంతా తీసుకుని వచ్చి ఈ సిస్టమ్ లో పెట్టేసాం కదా, సిస్టమ్ మారిపోయింది కదా. డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు సిస్టమ్ మారదు. అదే కట్ చెప్తున్నాను. ఇదిగోండి, డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు సిస్టమ్ మూవ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనం సిస్టమ్ మూవ్ చేయొచ్చు. అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్, నేను చెప్తాను. అది యూనిక్ కోడ్ కన్వర్షన్ 740 రిలీజ్ వరకే సపోర్ట్ చేస్తుంది. 740 రిలీజ్, అప్ టు 740 రిలీజ్, అప్ టు 740 రిలీజ్ వరకే యూనిక్ కోడ్ కన్వర్షన్ సపోర్ట్ చేస్తుంది. ముందుగా ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నాన్ యూనిక్ కోడ్స్, ఇది మీరు తెలుసుకోవాలి. NUC నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ నాన్ యూనిక్ కోడ్ 740 రిలీజ్ వరకే సపోర్ట్ చేస్తుంది. నాన్ యూనిక్ కోడ్ కెర్నల్స్ 740 రిలీజ్ వరకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఒకటి అడుగుతారు, ఏమని? ఇప్పుడు నేను SAP ECC 6.0 EHP 7 వాడుతున్నాను. నేను SAP ECC 6.0 EHP 6 వాడుతున్నాను. ఓకే, అక్కడి నుంచి నేను SAP ECC 6.0 EHP 7 కి నేను అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నాను. నాది నాన్ యూనిక్ కోడ్ కెర్నల్. ఈ SAP ECC 6.0 EHP 6 వచ్చి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్. నేను ఇప్పుడు EHP 7 కి అప్గ్రేడ్ చేసేటప్పుడు ఈ నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ ని కాస్త నేను యూనిక్ కోడ్ గా మార్చేయాలనుకుంటున్నాను. మార్చచ్చా అని మిమ్మల్ని అడగతారు. మార్చచ్చు. ఎందుకు మార్చగలమంటే ఇది 731 రిలీజ్, ఇది 731 రిలీజ్. ఓకే, ఇది 740 రిలీజ్. మీకేం చెప్పాను,
నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ రిలీజ్ 740 వరకు సపోర్ట్ చేస్తుందని నేను చెప్పాను ఇక్కడ. అంతే ఇక్కడ నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నేను అప్గ్రేడ్ చేసేటప్పుడు మార్చేయగలను. నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ యూనిక్ కోడ్ గా నేను మార్చగలను. ఓకే, ఇది ఓకే. ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు EHP 6 EHP 7 ఇక్కడ EHP 7 వచ్చి 740 రిలీజ్. ఇప్పుడు నేను దాన్ని EHP 8 గా మార్చాలనుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ కూడా ఉంది మనకి, నేను చెప్తాను ఆ ప్రాజెక్ట్ కూడా. EHP 7 నుంచి EHP 8 కి అప్గ్రేడ్ కి, EHP 7 నుంచి EHP 8 కి అప్గ్రేడ్ చేయాలి. ఇదేమో 740 రిలీజు, ఇదేమో 750 రిలీజ్. 750 రిలీజ్ కి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సపోర్ట్ చేయదు. ఇది ఇప్పుడు నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ ఉంది ఇక్కడ 750 కి నాన్ యూనిక్ కోడ్ సపోర్ట్ చేయదు. అంటే మనం ఇప్పుడు అప్గ్రేడ్ చేసే ముందుగా దీన్ని నాన్ యూనిక్ కోడ్ ని యూనిక్ కోడ్ గా మార్చాలి. నాన్ యూనిక్ కోడ్ ని యూనిక్ కోడ్ గా మారుస్తూ అప్గ్రేడ్ చేస్తూ డేటాబేస్ అప్గ్రేడ్ అయిపోతుంది. 3 జరిగిపోతాయి ఇక్కడ. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. సో ఇది ఇమేజ్. డౌన్ టైం ఎక్కడ అప్ టైం ఉంటుంది, ఎక్కడ డౌన్ టైం ఉంటుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఇది మీకు చేసేటప్పుడు మీకు చెప్తాను, మీకు చాలా క్లియర్ గా ఉంటుంది. అంటే ఏ స్టెప్ లో ఏం జరగద్దు అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాడు. స్టెప్ 1 లో మనకి స్టాక్ XML ఫైలు, పాస్వర్డ్ డీటెయిల్స్, డౌన్లోడ్ ఫోల్డర్ డీటెయిల్స్, డిఎంఓ డీటెయిల్స్ అడగద్ది. స్టెప్ 2కి వచ్చే లోపల షాడో రిపాజిటరీ, టార్గెట్ డేటాబేస్ గురించి అడగద్ది. అలాగే స్టెప్ 3కి వచ్చే లోపల డౌన్ టైం కి స్విచ్ అవుతున్నాను, మీ SAP సిస్టమ్ ఇంకా అవైలబుల్ ఉండదు, యూజర్స్ లాగిన్ కుదరదు, డౌన్ టైం డేటాబేస్. డౌన్ టైం అన్నప్పుడు ఇంకోటి ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇక్కడ సిస్టమ్ డౌన్ అయింది. డౌన్ టైంలో సిస్టమ్ డౌన్ అవుద్ది, కానీ డేటాబేస్ రన్నింగ్ లో ఉంటుంది. గుర్తు పెట్టుకోండి, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగోండి, స్టెప్ 3 is the switch to the downtime. The SAP system is no longer available. అంటే ఇదిగోండి, ఇప్పుడు ఇది డౌన్ అయిపోయింది. ఇది డౌన్ అయితే నేను లాగిన్ అవ్వలేను, యూజర్స్ కి లాగిన్ అయి వర్క్ చేయడానికి కుదరదు. కానీ డేటాబేస్ అయితే రన్నింగ్ లో ఉంటుంది. కానీ డేటాబేస్ రన్నింగ్ లో ఉన్నా బట్ ఈస్ నో లాంగర్ యూస్ టు స్టోర్ న్యూ ఆర్ చేంజ్ డేటా. డేటాబేస్ రన్నింగ్ లో ఉంటుంది, కానీ అందులో ఎలాంటి కొత్త డేటాను మీరు సేవ్ చేయలేరు, అలాగే ఎలాంటి డేటాని మీరు మార్చలేరు. అది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఈ డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు డౌన్ టైంలో యూజర్స్ అయితే లాగిన్ కుదరదు. డౌన్ టైంలో SAP సిస్టమ్ డౌన్ లో ఉంటుంది, కానీ మీ డేటాబేస్ రన్నింగ్ లో ఉంటుంది. మీ డేటాబేస్ రన్నింగ్ లో ఉన్న ఎలాంటి డేటాను అందులో స్టోర్ చేయలేరు, అలాగే అందులో ఉన్న డేటాబేస్ లో ఉన్న డేటాను మీరు మార్చలేరు. అది అలాగే ఇదిగోండి, ఇక్కడ డేటా మైగ్రేట్ చేస్తుంది, అలాగే న్యూ కెర్నల్ కూడా స్విచ్ చేస్తుంది స్టెప్ 5 లో. అలాగే స్టెప్ 6 లో మనం SAP సిస్టమ్ స్టార్ట్ చేసి రన్ చేస్తాము, న్యూ డేటాబేస్ మనకు అందుబాటులో ఉంటుంది. అది చెప్తున్నాడు. అంతే ఇంకేం. సో ఇది కంప్లీట్ అయింది. ఒక యూనిట్ అయిపోయింది. యూనిట్ 2 కూడా చూడాలి, చాలా ఇంపార్టెంట్. ఈ 2 యూనిట్స్ మీరు అర్థం చేసుకుంటే మనం డైరెక్ట్ లైవ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళిపోతున్నాం. ఈ 2 యూనిట్స్ చాలా ఇంపార్టెంట్. అప్పుడు మనం లైవ్ ఎక్స్పెరిమెంట్కి వెళ్ళి మనం స్టార్ట్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ముందు డిఎంఓ మైగ్రేషన్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైతే మనం లైవ్ వెళ్ళినప్పుడు మీకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, డిఎంఓ అడాప్ బేస్డ్ SAP సిస్టమ్ లోనే చేయగలము. మనకి స్టాక్ XML ఫైల్ కావాలి డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు. అది మీకు చూపిస్తాను. ఇది స్టాక్ XML ఫైల్ ఎలా డౌన్లోడ్ చేయాలి, కెర్నల్ ఫైల్స్, OSNDB, ఇవన్నీ మీకు నేను చూపిస్తాను. సో డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు కొన్ని SAP నోట్స్ అవసరం ఉంటుంది, అవి ఓపెన్ చేసుకొని చదువుకోండి అని చెప్తున్నాను. అలాగే డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ కూడా చేయొచ్చు.
అది అడాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోనే డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ చేయొచ్చు. డిఎంఓ మైగ్రేషన్ చేస్తున్నప్పుడు కూడా డ్యూయల్ స్టాక్ స్ప్లిట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడ డ్యూయల్ స్టాక్ సిస్టమ్స్ అనేది వాడలేదు కంపెనీలో. సో ఇది మీకు ఆల్రెడీ చెప్పేసాను. యూనికోడ్ కన్వర్షన్ ఏ వర్షన్ వర్క్ సపోర్ట్ చేస్తుంది అనేది, సాఫ్ట్వేర్ అప్డేట్, స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్, బ్రౌజర్ ఇంపార్టెంట్. ఎందుకంటే డిఎంఓ మైగ్రేషన్ అంతా బ్రౌజర్ లోనే ఓపెన్ అయింది. మనకి బ్రౌజర్ చాలా ఇంపార్టెంట్. క్రోమ్ బ్రౌజర్, ఎడ్జ్ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుంది. మోజిలా బ్రౌజర్ లేటెస్ట్ రిలీజ్ మోజిలా సపోర్ట్ చేస్తుంది అనుకున్నారు. ఎందుకంటే డిఎంఓ మైగ్రేషన్ చేసేది మన బ్రౌజర్ లోనే. ఏ బ్రౌజర్ సపోర్ట్ చేస్తుందని ఇచ్చినాడు. మైక్రోసాఫ్ట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 అయితే లేదు ఇంకా మనకి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అది కూడా లేటెస్ట్ ఉండాలి. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, గూగుల్ క్రోమ్ కూడా లేటెస్ట్ ఉండాలి, మోజిలా ఫైర్ ఫాక్స్ కూడా లేటెస్ట్ ఉండాలి అని చెప్తున్నాడు. ఈ బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తుంది డిఎంఓ మైగ్రేషన్ చేయడానికి అంటున్నాడు. అలాగే స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ కూడా చేయాలి. ఇది కూడా నేను చూపిస్తాను. స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ మనం ఇక్కడ స్పామ్ టీ కోడ్కి వెళ్ళాలి. ఇదిగోండి, ఇది స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ అంటారు. మనం చేయాలి, నేను చూపిస్తాను చేసి మీకు. ఇది అప్డేట్ చేయాలి అని చెప్తున్నాడు, మనం చేయాలి. అలాగే మన దగ్గర లేటెస్ట్ సమ్ టూల్ ఉండాలి. అలాగే ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ వర్షన్ మీరు చెక్ చేసి, ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ వర్షన్ లోవర్ వర్షన్ ఉంటే హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేయాలి. అది కూడా మీకు చూపిస్తాను. ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ వర్షన్ ఏది ఉంది, లోవర్ ఉందా హయ్యర్ ఉందా. హయ్యర్ ఉంటే అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, లోవర్ వర్షన్ ఉంటే అప్గ్రేడ్ చేయాలనే నేను చెప్తాను. అలాగే టార్గెట్ డేటాబేస్ క్లయింట్ కూడా మనకు అవసరం. అలాగే మైగ్రేషన్ కి కావాలి. అలాగే ఎస్ఏపి లైసెన్స్ కూడా కావాలి. రిక్వెస్ట్ ఎస్ఏపి లైసెన్స్ ఫర్ టార్గెట్ ఎస్ఏపి సిస్టమ్. ఇవన్నీ కావాలి మనకి. ఇదిగోండి స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ దాని గురించి చెప్తున్నాడు. స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ మీరు చెయ్యాలి. డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ చేయాలి. ఇదే మీకు చూపించాను కదా, ఇదే స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ అంటారు. నేను చెప్తాను మీకు చాలా క్లియర్ గా ఎక్స్పెరిమెంట్ లో. ఇదిగోండి, మెయింటెనెన్స్ ప్లానర్ ద్వారా సృష్టించబడిన డౌన్లోడ్ ఫోల్డర్ లో సోర్స్ రిలీజ్ కి సంబంధించిన తాజా అప్డేట్ ఉండకపోవచ్చు. అంటే మెయింటెనెన్స్ ప్లానర్ నుంచి మనం ఫైల్స్ డౌన్లోడ్ చేస్తాం. డిఎంఓ మైగ్రేషన్ చేయడానికి కావాల్సిన ఫైల్స్ అన్ని మనం మెయింటెనెన్స్ ప్లానర్ నుంచి డౌన్లోడ్ చేస్తాము. అలా చేసినప్పుడు ఈ కొన్ని ఫైల్స్ అనేది రాకపోవచ్చు, అందువల్ల అవి మీరు సపరేట్ గా డౌన్లోడ్ చేసుకోవాలంటున్నాడు. ఇదిగోండి, ద లేటెస్ట్ అప్డేట్ ఫర్ ద సోర్స్ రిలీజ్ మే నాట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద డౌన్లోడ్ ఫోల్డర్. So this sum requires specific functionality in the SAP system to prepare the source SAP system and create the shadow system. సో అందువల్ల ఏంటంటే ముందుగా మాన్యువల్ గా మనము ఈ స్పామ్ ఆర్ సెయింట్ అప్డేట్ ని మనం చేయాల్సింది వస్తుంది. అది నేను మీకు చూపిస్తాను. తర్వాత సమ్ యూస్ చేసి సపోర్ట్ ప్యాకేజెస్ చేస్తాం. ఇదిగోండి, ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ కానీ లోవర్ వర్షన్ ఉంటే సమ్ ఓపెన్ అవుతుంది. ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ లోవర్ వర్షన్ ఉంటే సమ్ ఓపెన్ అవుతుంది. అందువల్ల సమ్ టూల్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే కంపెనీలో ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ లో ఏ వర్షన్ ఉందని చెక్ చేస్తారు. లోవర్ వర్షన్ ఉంటే సమ్ స్టార్ట్ చేసే ముందు ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ ని హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేసి సమ్ స్టార్ట్ చేస్తారు. అప్పుడే సమ్ టూల్ వర్క్ అవుతుంది. అదే ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ లోవర్ వర్షన్ ఉంటే సమ్ టూల్ వర్క్ అవుతుంది. అలాగే ఎస్ఏపి హనా డేటాబేస్ క్లయింట్ కూడా కావాలి, సాఫ్ట్వేర్ కావాలి. సమ్ చేసేటప్పుడు మనం టార్గెట్స్ హనా డేటాబేస్ యూజ్ చేస్తున్నాం కదా, అంటే ఎంఎస్ SQL సర్వర్ నుంచి నేను హనా డేటాబేస్ కి నేను మారుస్తున్నాను కదా. అప్పుడు ఎప్పుడైతే మనం ఎస్ఏపి హనా డేటాబేస్ యూజ్ చేస్తామో మనకి ఎస్ఏపి హనా డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్ కూడా కావాలనే చెప్తున్నాడు. అది మైగ్రేషన్ కి కావాలి ఖచ్చితంగా. R3 లోడ్ అడగద్ది. అలాగే ఎస్ఏపి లైసెన్స్ కావాలి. ఇవన్నీ ఉండాలని చెప్తున్నాడు. మీ దగ్గర ఎస్ఏపి లైసెన్స్, మైగ్రేషన్ కి, ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ లేటెస్ట్ వర్షన్, ఎస్ఏపి హనా డేటాబేస్ క్లయింట్ సాఫ్ట్వేర్, సమ్ టూల్ లేటెస్ట్ 1, ఇవన్నీ మీకు కావాలని చెప్తున్నాడు 1 by 1. ఇదిగోండి, అదే ఇక్కడ చెప్తున్నాడు. స్టాక్ ఎస్ఎంఎల్ ఫైల్ ఉండాలి, అలాగే డిఎంఓ మైగ్రేషన్ చేసే ఫైల్స్ ఉండాలి, అలాగే సమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేయాలి. మీరు సమ్ ని ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ లొకేషన్ లోనే ఎక్స్ట్రాక్ట్ చేయాలి కంపల్సరిగా. యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి అది ఇంపార్టెంట్. చాలా మంది అడుగుతారు నన్ను, సార్ సమ్ టూల్ అదొక్క లొకేషన్ లోనే ఎక్స్ట్రాక్ట్ చేయాలని. అవును, ఇన్స్టాలేషన్ డ్రైవ్ లోకి వెళ్తే యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి, ఇదిగోండి ఖచ్చితంగా సమ్ టూల్ ఈ లొకేషన్ లోనే మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. యుఎస్ఆర్ ఎస్ఏపి ఎస్ఐడి అది రూల్, ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకోండి. అదే ఇక్కడ బుక్ లో కూడా చెప్తున్నాడు. ఖచ్చితంగా సమ్ టూల్ అదే లొకేషన్ లో యూజ్ చేయాలి. అలాగే ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ అప్గ్రేడ్ ఉందా లేదా,
అలాగే ఎస్ఏపి హనా క్లయింట్ సాఫ్ట్వేర్ కూడా రెడీగా ఉండాలి. అలాగే మీ దగ్గర మైగ్రేషన్ కి కూడా ఉండాలి. అంటే డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు మీ దగ్గర ఏమేం కావాలి, మీ దగ్గర ఏమేమి ఉండాలనేది చాలా క్లియర్ గా ఈ బుక్ లో చెప్తున్నాడు. నిజమే, అవన్నీ మన దగ్గర ఉండాలి. డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు అవన్నీ మన దగ్గర ఉండాలి. ముందే రెడీ చేసి పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ గురించి అడుగుతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేను చాలా క్లియర్ గా చూపిస్తాను మీకు. అందుకే నేను ఈ రోజు ఎందుకు గూగుల్ ట్రాన్స్లేట్ కూడా వాడుతున్నానంటే ప్రతి స్టెప్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. దీని గురించి మీరు చాలా క్లియర్ గా తెలుసుకోవాలి. అందుకే మీకు దీనికోసమే మీకు అర్థమయ్యే విధంగా నేను ఈ గూగుల్ ట్రాన్స్లేట్ కూడా నేను వాడుతున్నాను. ఇదిగోండి మీకు తెలిసిందే, ద సమ్ ఇస్ ద టూల్ ఫర్ ఎస్ఏపి సిస్టమ్ మెయింటెనెన్స్. ఏఎస్ఏపి బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో మీరు ప్యాచెస్ ఇవ్వాలన్నా, డిఎంఓ మైగ్రేషన్ చేయాలన్నా సమ్ టూల్ యూస్ చేస్తాము. కానీ ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కూడా ప్యాచెస్ చేసేటప్పుడు సమ్ టూల్ యూస్ చేస్తాం. కానీ రెండు ఒకటి కాదు. మిమ్మల్ని అడుగుతారు, మీకు ఒక డిఫరెన్స్ చెప్తాను, అదే పారాగ్రాఫ్ లో ఉంది. ఏంటి ఆ డిఫరెన్స్ నేను చెప్తాను. ఇప్పుడు మనం జావా సిస్టమ్ కి సమ్ 1.1 వర్షన్ యూస్ చేసి మనం జావా సిస్టమ్ కి ఈ సపోర్ట్ ప్యాకేజెస్ లెవెల్ పెంచాం. నేను చెప్పినాను మీకు, జావా సిస్టమ్ కి సమ్ టూల్ యూస్ చేసి ఈ సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ పెంచాము. అలాగే అదే సమ్ టూల్ యూస్ చేసి ఈ సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ మీరు అబాప్ సిస్టమ్ లో కూడా పెంచొచ్చు. కానీ జావా సిస్టమ్ కి అబాప్ సిస్టమ్ కి సమ్ టూల్ యూస్ చేసి ఆ ప్యాచెస్ చేసేది, ఆ సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ ని అప్గ్రేడ్ చేసే ప్రాసెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఏంటి ఒక్క డిఫరెన్స్ చెప్పండి అంటాడు. అబాప్ సిస్టమ్ లో ఎస్ఏపి అప్ ఉంటుంది, జావా సిస్టమ్ లో ఎస్ఏపి అప్ ఉంటుంది. అదొక్క డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. మనం సమ్ టూల్ యూస్ చేసి ఏఎస్ఏపి బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ కి సపోర్ట్ ప్యాకేజ్ లెవెల్ లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేయొచ్చు. అలాగే సమ్ టూల్ యూస్ చేసి ఏఎస్ జావా సిస్టమ్ కూడా మనం సమ్ టూల్ యూస్ చేసి లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేయొచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఏఎస్ఏపి బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఎస్ఏపి అప్ ఉంటుంది ప్యాచెస్ చేసేటప్పుడు సమ్ టూల్ యూస్ చేసి. ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఎస్ఏపి అప్ ఉండదు. ఎందుకంటే రెండిట్లో డిఫరెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రాసెస్ అంటే ఏఎస్ఏపి బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ మనం ప్యాచెస్ చేసే ప్రాసెస్ అంతా డిఫరెంట్ ఉంటుంది. ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ మనం ప్యాచెస్ చేసే ప్రాసెస్ అంతా డిఫరెన్స్ ఉంటుంది. అందులో ఒక డిఫరెన్స్ ఏంటంటే ఏఎస్ఏపి బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఎస్ఏపి అప్ ఉంటుంది, ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఎస్ఏపి అప్ ఉండదు. అది మనము సమ్ టూల్ ఖచ్చితంగా బ్రౌజర్ ని యూజ్ చేస్తాము. యూజ్ ఏ వెబ్ బ్రౌజర్ టు స్టార్ట్ ద సమ్ ఫర్ డిఎంఓ ప్రొసీజర్ బై సెండింగ్ అన్ అప్రోప్రియేట్ హెచ్టిటిపి రిక్వెస్ట్ టు ద ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్. ఇదేంటంటే మనకు ఒక యుఆర్ఎల్ ఉంటుంది. ఇప్పుడు ఎస్డబ్ల్యూపిఎం ఓపెన్ చేసిన మనం ఒక యుఆర్ఎల్ యూజ్ చేసి బ్రౌజర్ లో ఎస్డబ్ల్యూపిఎం ఓపెన్ చేసాం, సాఫ్ట్వేర్ ప్రొవిజనింగ్ మేనేజర్. అలాగే డిఎంఓ మైగ్రేషన్ అంటే సమ్ టూల్ స్టార్ట్ చేయడానికి ఇక్కడ కూడా అంతే. ఇదిగోండి, మనం బ్రౌజర్ యూజ్ చేసి ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ కు తగిన హెచ్టిటిపి అభ్యర్థన పంపడం ద్వారా డిఎంఓ ప్రక్రియ కోసం సమ్ ని ప్రారంభించడానికి వెబ్ బ్రౌజర్ ని ఉపయోగించండి. మనము డిఎంఓ మైగ్రేషన్ సమ్ టూల్ యూజ్ చేసి డిఎంఓ మైగ్రేషన్ చేయడానికి ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ని యూజ్ చేస్తాం. అందువల్ల మనకి ఒక యుఆర్ఎల్ వస్తుంది, హెచ్టిటిపి యుఆర్ఎల్. మీరు ఉపయోగించే యుఆర్ఎల్ లోనే, అంటే మనం ఏదైతే యుఆర్ఎల్ యూజ్ చేస్తామో ఆ యుఆర్ఎల్ లోనే ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఏం చేయాలనేది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మనం బ్రౌజర్ యూజ్ చేసి, ఇదిగోండి యుఆర్ఎల్ ఇలా ఉంటుంది. ఇదిగోండి ఇది యుఆర్ఎల్ ఇదే సమ్ టూల్ ఓపెన్ చేయడానికి యుఆర్ఎల్ అదే https:// ఇక్కడ కంప్యూటర్ నేమ్ అన్న ఐపీ అడ్రస్ అన్న ఉండాలి. ఇక్కడ మన ఎస్ఏపి సిస్టమ్ ఐడి ఉండాలి. యుఆర్ఎల్ ఇది. ఈ యుఆర్ఎల్ మీరు బ్రౌజర్ లో ఓపెన్ చేయగానే, ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, ఇదిగోండి యుఆర్ఎల్ బ్రౌజర్ లో ఓపెన్ చేయగానే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగద్ది. అలాగే ఈ యుఆర్ఎల్ ని రీడ్ చేస్తుంది. ఎవరు రీడ్ చేస్తారు? ఇదిగోండి ఈ సిస్టమ్ లో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఉంది. ఈ సిస్టమ్ లో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఉంది. ఆ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఈ యుఆర్ఎల్ ని రీడ్ చేసి మనము ఎందుకు ఓపెన్ చేస్తున్నాం సమ్ టూల్ అనేది దానికి అర్థమైపోద్ది. సమ్ టూల్ మనం ఎందుకు ఓపెన్ చేస్తున్నాం అనేది దానికి అర్థమైపోద్ది ఆ యుఆర్ఎల్ రీడ్ చేయగానే. ఇంకోటి ఇక్కడ ఇదిగోండి యుఆర్ఎల్ ఓపెన్ చేసేటప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది కదా, ఇక్కడ ఖచ్చితంగా ఎస్ఐడి ఏడిఎం యూజర్ నేమే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అక్కడ మనం ఎస్ఐడి ఏడిఎం యూజర్ నేమే ఇవ్వాలి. అది గుర్తుపెట్టుకోండి, అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఇవ్వకూడదు. ఇదిగోండి బిఫోర్ ద ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ స్టార్ట్ ద సమ్. ఎవరు మనం ఇక్కడ క్రెడెన్షియల్స్ ఇవ్వగానే
ఈ యుఆర్ఎల్ యూజ్ చేసుకుని ఎవరు స్టార్ట్ చేస్తారు సమ్ముని? ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ స్టార్ట్ చేస్తుంది. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ సమ్ముని స్టార్ట్ చేయాలంటే ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ కి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ కరెక్ట్ క్రెడెన్షియల్స్ అనేది ఇవ్వాలి. అప్పుడే ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ సమ్ముని స్టార్ట్ చేస్తుంది. మనం సమ్ముని స్టార్ట్ చేయాలంటే మనకు ఒక యుఆర్ఎల్ కావాలి. ఆ యుఆర్ఎల్ యూజ్ చేసి మనం బ్రౌజర్ లోనే సమ్ముని స్టార్ట్ చేయగలము. మనం బ్రౌజర్ లో ఆ యుఆర్ఎల్ ఎంటర్ చేయగానే ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఆ యుఆర్ఎల్ చదివి ఓకే ఇతను డిఎంఓ మైగ్రేషన్ చేయడానికే ఇప్పుడు బ్రౌజర్ లో యుఆర్ఎల్ ఎంటర్ చేశాడని ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ కి అర్థమయ్యి ఓకే నువ్వు సమ్ టూల్ ఓపెన్ చేయాలంటే నాకు ఇదిగో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వు, ఇక్కడ ఎస్ఐడి ఏడిఎం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వు, అప్పుడే నేను సమ్మును ఓపెన్ చేస్తానని ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ మనల్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగద్ది. నువ్వు నాకు రాంగ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే నేను సమ్మును ఓపెన్ చేయనని ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ చెప్పద్ది. నువ్వు నాకు కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తే నేను సమ్మును ఓపెన్ చేస్తానని ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ చెప్పద్ది. నువ్వు ఇచ్చిన యుఆర్ఎల్ నేను ఓపెన్ చేయాలంటే నాకు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వని ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ అడగద్ది. అది అక్కడ అదే ఇక్కడ ఇదిగోండి మనం రాంగ్ పాస్వర్డ్ ఇస్తే ఓపెన్ చేయదు. ఇదిగోండి నేను చెప్పాను కదా ఎస్ఐడి ఏడిఎం యూజరే ఇవ్వాలి, ఇంకే యూజర్ ఇవ్వదు. సో మనం ఎప్పుడైతే అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తామో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఏం చేస్తుంది అంటే ఎస్ఏపి అప్ను స్టార్ట్ చేస్తుంది. ఎస్ఏపి అప్ ఏంటంటే అదొక భాగము, సమ్ లో అదొక భాగం. ఏసబ్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో సమ్ లో అదొక భాగం. ఇదిగోండి ఎస్ఐడి ఏడిఎం వినియోగదారు యూజర్ మరియు పాస్వర్డ్ ని ఉపయోగించి ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ అనేది ఎస్ఏపి అప్ ని ప్రారంభిస్తుంది. ఎప్పుడైతే మనము అక్కడ ఎస్ఐడి ఏడిఎం యూజర్ పాస్వర్డ్ ఇవ్వగానే ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఎస్ఏపి అప్ ని స్టార్ట్ చేస్తుంది. ఎస్ఏపి అప్ అనేది సమ్ములో ఒక భాగం. సమ్ములో ఎస్ఏపి అప్ అని ఉంటుంది. మనం ఎప్పుడైతే అక్కడ కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎస్ఐడి ఏడిఎం యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఎస్ఏపి అప్ ని స్టార్ట్ చేస్తుంది. అంటే సమ్ము స్టార్ట్ అయిపోయినట్టే, సమ్ము స్టార్ట్ చేస్తుంది. సమ్ లో ఎస్ఏపి అప్ అనేది ఒక భాగం, అది అక్కడ చెప్తున్నాడు. ఇదిగోండి బికాస్ డిఎంఓ ఓన్లీ వర్క్స్ ఆన్ ASAP బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, ది ఎస్ఏపి అప్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద డిఎంఓ ప్రొసెస్. ఇక్కడ డిఎంఓ మైగ్రేషన్ మనం జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో డిఎంఓ మైగ్రేషన్ చేయలేం. అంటే ఇప్పుడు జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ ఉంది, నేను లేటెస్ట్ ప్యాచెస్ కి అప్గ్రేడ్ చేస్తూ డేటాబేస్ మార్చగలనంటే మార్చలేము. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో మనం డిఎంఓ మైగ్రేషన్ అనేది వర్క్ అవ్వదు. కేవలం డిఎంఓ మైగ్రేషన్ అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లోనే చేయగలము. మనం డిఎంఓ మైగ్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి ఎస్ఏపి అప్ కావాలి. సో ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతాడు, ఏమని అడుగుతాడు, నేను ఎందుకు జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో డిఎంఓ మైగ్రేషన్ చేయలేనని ఇంటర్వ్యూలో అడుగుతాడు. ఆడే ఉంది ఆన్సర్, ఏమని, జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో సమ్ టూల్ లో ఎస్ఏపి అప్ ఉండదు. మనం డిఎంఓ మైగ్రేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఎస్ఏపి అప్ అవసరము. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగోండి డిఎంఓ ప్రక్రియ కోసం ఎస్ఏపి అప్ ఉపయోగించబడుతుంది. డిఎంఓ మైగ్రేషన్ చేయాలంటే ఎస్ఏపి అప్ కావాలి. కానీ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో మీరు యూజ్ చేసే సమ్ టూల్ లో ఎస్ఏపి అప్ ఉండదు. సమ్ 1.1 యూజ్ చేస్తారు, మీరు సమ్ 1.1 వర్షన్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో యూజ్ చేస్తారు, దాంట్లో ఎస్ఏపి అప్ ఉండదు. సమ్ 2.2 లో 2.0 లో అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో మీరు యూజ్ చేసేటప్పుడే సమ్ టూల్ యూజ్ చేసినప్పుడే అందులో ఎస్ఏపి అప్ ఉంటుంది. మనకి ఎస్ఏపి అప్ ఉంటేనే డిఎంఓ మైగ్రేషన్ చేయగలము. అక్కడేమో సమ్ 1.1 లో జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో ఎస్ఏపి అప్ ఉండదు. ఎస్ఏపి అప్ లేకపోతే మనం డిఎంఓ మైగ్రేషన్ చేయలేం. అందువల్లే జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ లో మనం డిఎంఓ మైగ్రేషన్ అనేది చేయలేము అని చెప్తున్నాడు. చూడండి ఎంత నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎంత నీట్ గా వివరించి చెప్తున్నాడు. ఇది చదివితే మీకు చాలా నీట్ గా నాలెడ్జ్ వస్తుంది. చదవాలి, ఎంత చదివితే అంత నాలెడ్జ్ అనేది ఇస్తుంది బుక్స్. ఎస్ఏపి ప్రక్రియ అనేది ఆప్షన్ తో ప్రారంభించబడుతుంది మరియు ఇది ఒక రకమైన డిశ్చార్జర్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇది ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ నుంచి వచ్చే అన్ని అభ్యర్థులను నిర్వహిస్తుంది. అంటే ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఏదైనా చెప్తుంటుందో అవన్నీ ఆ ఎస్ఏపి అప్ చేస్తుంది. అంటే ఏంటంటే మనం ఇచ్చే యుఆర్ఎల్ ని ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ చదివి
ఇతను సిస్టమ్ కన్వర్షన్ కోసం యూఆర్ఎల్ ఇచ్చాడు, ఇతను డిఎంఓ మైగ్రేషన్ కోసం యూఆర్ఎల్ ఇచ్చాడు, ఇతను అప్గ్రేడ్ చేయడానికి యూఆర్ఎల్ ఇచ్చాడు. ఆ యూఆర్ఎల్ బట్టి ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఏం చేస్తుందంటే డిఎంఓ మైగ్రేషన్ కోసం ఏమేమి స్క్రీన్స్ కావాలో ఆ స్క్రీన్ 1 by 1 ఓపెన్ చేస్తుంది. సిస్టమ్ కన్వర్షన్ చేస్తున్నప్పుడు సిస్టమ్ కన్వర్షన్ సంబంధించిన 1 by 1 స్క్రీన్స్ ఓపెన్ చేస్తుంది ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్. సో ఈ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ నుంచి వచ్చే అన్ని అభ్యర్థుల్ని ఎస్ఏపి అప్ చేసి పెడుతుంది. మళ్ళీ ఎస్ఏపి అప్ ఒకటే ఉండదు, 2 ఎస్ఏపి అప్లు ఉంటాయి. 2 ఎస్ఏపి అప్లు ఉంటాయి. ఒక ఎస్ఏపి అప్ ఏం చేస్తుంది, ఈ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ చెప్పే పనులన్నీ చేస్తుంటది. ఇదిగోండి, బికాస్ ఇట్ హ్యాండిల్ ఆల్ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ది ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ నుంచి వచ్చే రిక్వెస్ట్లన్నీ ఎవరు చేస్తారు, ఎస్ఏపి అప్ చేసి పెడుతుంది. దిస్ ఎస్ఏపి అప్స్ ప్రాసెస్ స్టార్ట్ ఏ సెకండ్ ఎస్ఏపి అప్. ఒక ఎస్ఏపి అప్ ఉంది కదా, మనం ఎప్పుడైతే సమ్ టూల్ యూజ్ చేసి అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే ఎస్ఏపి అప్ క్రియేట్ అయిపోద్ది. సమ్ టూల్ యూజ్ స్టార్ట్ చేయగానే ఎస్ఏపి అప్ క్రియేట్ అయిపోద్ది. ఆ ఎస్ఏపి అప్ ఏం చేస్తుంది అంటే ఇంకో ఎస్ఏపి అప్ క్రియేట్ చేస్తుంది. ఎందుకు, R3 లోడ్ టీపీ అనేది కావాలి, దానికి R3 లోడ్ కావాలి. ఆ R3 లోడ్ కోసము ఆ ఎస్ఏపి అప్ ఇంకో ఎస్ఏపి అప్ క్రియేట్ చేస్తుంది. మనకి R3 లోడ్ ఉండాలి. ఆ R3 లోడే మన డేటాబేస్ ని మైగ్రేట్ చేస్తుంది. అంతే, మనకి ఆ డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు మన సిస్టమ్ లో R3 లోడ్ అనేది కావాలి. ఎందుకంటే ఆ R3 లోడే డేటాను మైగ్రేట్ చేస్తుంది. ఆ R3 లోడ్ కోసము ఇంకో ఎస్ఏపి అప్ కావాలి. ఆ ఇంకో ఎస్ఏపి అప్ ని ఎవరు స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ ఎస్ఏపి అప్ సెకండ్ ఎస్ఏపి అప్ ని స్టార్ట్ చేస్తుంది. ఎందుకు, R3 లోడ్ కోసం. అదే అక్కడ క్లియర్ గా చెప్తున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ గురించి. ఇదిగోండి, ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ మనం యూఆర్ఎల్ ఇవ్వగానే ఒక ఎస్ఏపి అప్, ఇదిగోండి ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఎస్ఏపి అప్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ ఎస్ఏపి అప్ వచ్చి ఇంకో ఎస్ఏపి అప్ ని స్టార్ట్ చేస్తుంది. ఎందుకు, టీపీ పనిచేయడానికి, R3 లోడ్ పనిచేయడానికి ఇంకో ఎస్ఏపి, ఈ ఎస్ఏపి అప్ కి ఇంకో ఎస్ఏపి అప్ అవసరం. అందువల్ల ఈ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ వచ్చి ఈ ఎస్ఏపి అప్ ని స్టార్ట్ చేస్తుంది. ఈ ఎస్ఏపి అప్ వచ్చి ఈ ఎస్ఏపి అప్ ని స్టార్ట్ చేస్తుంది. అది ప్రాసెస్. ఈ 2 ఎస్ఏపి అప్లు ఎక్కడ ఉంటాయి, ఎక్కడైతే ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉంటుందో, ప్రైమరీ అప్లికేషన్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇది మీకు చెప్తాను, ఇది ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఉన్న సిస్టమ్. ఇందులో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ACS ఇన్స్టాన్స్ ఉంది, ఇందులో డేటాబేస్ ఇన్స్టాన్స్ ఉంది. 2 సిస్టమ్స్, ఇందులో ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ACS ఇన్స్టాన్స్ ఉంది, ఇందులో డేటాబేస్ ఉంది. 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు సమ్ టూల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఎక్కడ ఉందో అదే సిస్టమ్ లో సమ్ టూల్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ మనం సమ్ టూల్ స్టార్ట్ చేస్తాం. ఈ సిస్టమ్ లోనే ఆ 2 ఎస్ఏపి అప్లు ఉంటాయి. ఇప్పుడు నాది ఇది, మనం డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు ఇదిగోండి ప్రైమరీ అప్లికేషన్ సర్వర్ ఇన్స్టాన్స్ ఇక్కడ ఉంది. నేను సమ్ టూల్ ఈ సిస్టమ్ లో స్టార్ట్ చేస్తాను. అంటే ఈ సిస్టమ్ లోనే ఆ 2 ఎస్ఏపి అప్లు ఉంటాయి. అదే ఇక్కడ చెప్తున్నాను. బోత్ ఎస్ఏపి అప్ ప్రాసెస్ ఆర్ విజిబుల్ ఇన్ ద ప్రాసెస్ లిస్ట్. మనం ఇది కూడా చూడొచ్చు. ఇదిగోండి ఎస్ఏపి అప్ రన్నింగ్, ఇదిగోండి ఇంకో ఎస్ఏపి అప్, 2 ఎస్ఏపి అప్లు ఉన్నాయి చూడండి. మనం చూడొచ్చు, సమ్ టూల్ స్టార్ట్ చేశాక ఎస్ఏపి అప్లని చూడొచ్చు. సో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ రోల్ చాలా ఇంపార్టెంట్, అది మీరు తెలుసుకోవాలి. దానికోసం ఇంత క్లియర్ గా నేను బ్రీఫ్ గా చెప్తున్నాను. ఈ 2 యూనిట్లు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు. ఇదిగోండి, మనం HTTP కమ్యూనికేట్ బిట్వీన్ ద సమ్ అండ్ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ రిక్వైర్డ్ ఏ మినిమం ప్యాచ్ లెవెల్ ఫర్ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్. నేను చెప్పాను కదా, మనం ఏదైతే యూఆర్ఎల్ మనం ఎంటర్ చేసామో సమ్ యూఆర్ఎల్, ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఆ యూఆర్ఎల్ స్టార్ట్ చేయాలంటే మినిమం ప్యాచ్ లెవెల్ ఉంటుంది. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ప్యాచ్ లెవెల్ అనేది ఉంటుంది. ఆ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ప్యాచ్ లెవెల్ లోవర్ వర్షన్ అవుతే ఆ సమ్ టూల్ ఓపెన్ అవ్వదు. అందువల్ల మనం ఏం చేయాలంటే సమ్ టూల్ స్టార్ట్ చేసే ముందు మనం ఆ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ వర్షన్ ని లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేయాలి. అదే అక్కడ మీనింగ్. ముందుగా మీరు ఏం చేయాలి, సమ్ టూల్ స్టార్ట్ చేసే ముందు ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ప్యాచ్ లెవెల్ చెక్ చేయాలి. లోవర్ వర్షన్ ఉంటే దాన్ని హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేసి దాన్ని హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేశాకే సమ్ టూల్ ని స్టార్ట్ చేయాలి. చాలా మంది ఏంటంటే చెక్ చేయకుండా సమ్ టూల్ స్టార్ట్ చేసేసి సమ్ టూల్ వర్కౌట్ లేదు అంటారు.
అప్పుడు సమ్ టూల్ వర్కౌట్ లేదంటే ముందుగా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ వర్షన్ చెక్ చేయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ వర్షన్ చెక్ చేయడానికి ఇది కమాండ్. ఇదిగోండి ఈ లొకేషన్కి వెళ్ళి చెక్ చేయాలి. యుఎస్ఆర్ ఎస్ఏపి ఈ లొకేషన్కి వెళ్ళాలి. ఇదిగోండి ఇన్స్టాలేషన్ డ్రైవ్ యుఎస్ఆర్ ఎస్ఏపి హోస్ట్ ట్రాన్స్ లో ఉంటుంది. ఈ లొకేషన్ నేను తర్వాత చూపిస్తాను మీకు. ఈ లొకేషన్కి వెళ్ళి ఈ కమాండ్ ఇవ్వగానే మనకి ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఏ వర్షన్ ఉందనేది చూపిస్తుంది. మనం అప్పుడు ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ని లోవర్ వర్షన్ నుంచి హయ్యర్ వర్షన్ కి అప్గ్రేడ్ చేయాలి. మనం ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ని అప్గ్రేడ్ చేసేటప్పుడు ఎస్ఏపి ఈఎక్సి డాట్ సార్, ఎస్ఏపి ఈఎక్సి డిబి డాట్ సార్, ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ డాట్ సార్ ఈ 3 ఫైల్స్ కావాలి. ఆ విధంగా మనం అప్గ్రేడ్ చేసేయాలి. ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ని అప్గ్రేడ్ చేసేయాలి. అప్గ్రేడ్ చేసి మళ్ళీ అప్గ్రేడ్ అయిందా లేదా అని వర్షన్ చెక్ చేసుకుని మనం సమ్ స్టార్ట్ చేసేయాలి. అది ప్రాసెస్. ఇవ్వండి బ్రౌజర్ రిక్వెస్ట్ ఇస్తాము, ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఆ రిక్వెస్ట్ ని స్టార్ట్ చేస్తుంది. సమ్ లో ఎస్ఏపి అప్ ఉంటుంది, ఎస్ఏపి అప్ క్రియేట్ అయిపోద్ది సమ్ లో. అది సో ఈ ఎస్ఏపి హోస్ట్ ఏజెంట్ ఏంటంటే సమ్ ఎక్కడ ఉందనేది దాన్ని అది చదివేస్తుంది. అది ఓకే. ఇదిగోండి ఓల్డ్ స్క్రీన్ ఇలా ఉంటుంది. సమ్ ఓల్డ్ స్క్రీన్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాము. మనం లేటెస్ట్ ది ఇదిగోండి ఇంతకుముందు సమ్ 2.0 SP17 PL0 ఇప్పుడు 2020 అలా ఉంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఇది ప్రోగ్రెస్ బారు, ఇది రోడ్ మ్యాప్ స్టెప్స్ అంటారు. రోడ్ మ్యాప్ స్టెప్ 1 స్టెప్ 2 అలాగ అంటారు. ఇది ప్యానల్స్ బారు. ఇదిగోండి ఇక్కడ మెనూ ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఫ్రీ స్పేస్ ఎంత ఉంది, ఇది టాస్క్ లిస్ట్. ఇదిగోండి ఇలాగ మొత్తం ప్రాసెస్ అంతా ఉంటుంది. సమ్ టూల్ స్క్రీన్ అలా ఉంటుంది మనకి. ఇదిగోండి సమ్ టూల్ స్క్రీన్ ఇలా ఉంటది అనేది చాలా క్లియర్ గా చెప్తున్నాడు. మనం ఇక్కడ లాగ్స్ చూడొచ్చు, బ్రేక్ పాయింట్స్, అలాగే చెక్ ద స్టాప్ ఎస్ఏపి అప్ అండ్ ద బిగినింగ్ ఆఫ్ ది ఫేస్ ఇవన్నీ మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే అడిషనల్ మెనూ ఆప్షన్స్ లో కూడా వెళ్ళి మనం సమ్ యూటిలిటీస్, లాగ్ టేలు ఇలాగ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. సమ్ టూల్ లో మనం ప్రాసెస్ చేసేటప్పుడు ఇలాగ ప్రతిదీ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది సమ్ ఇమేజెస్. ఇదిగోండి ఇది నోటిఫికేషన్ రెడ్ గా వస్తే ఇలాగ నోటిఫికేషన్. ఇదిగోండి ఇక్కడ ఎందుకు రెడ్ మార్క్ వచ్చింది, సమ్ ప్రాసెస్ చేసేటప్పుడు ఇక్కడ రెడ్ మార్క్ వచ్చి ఆగిపోయింది. ఎందుకు రెడ్ మార్క్ చేసిందంటే నాకు ఎస్ఏపి నోట్స్ మిస్ అయిపోయి ఈ ఎస్ఏపి నోట్స్ ఇవ్వండి అని అడగద్ది, మనం చేస్తాం. అది ఈ విధంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇది ఇప్పుడు రోడ్ మ్యాప్ స్టెప్ 1. స్టెప్ 1 అంటే ఎక్స్ట్రాక్షన్ ఫేజ్ లో మనం ఏమేం చేస్తాము ఈ విధంగా. సో ఇప్పుడు మనకు ఆ 2 యూనిట్లు చదవటం వల్ల చాలా మినిమం నాలెడ్జ్ అనేది వచ్చింది సమ్ టూల్ ద్వారా. సమ్ టూల్ అంటే డిఎంఓ మైగ్రేషన్ గురించి, ఆ సమ్ టూల్ గురించి, ఎస్ఏపి పోస్ట్ ఏజెంట్ గురించి, ఎస్ఏపి అప్ గురించి, ఏఎస్ అప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, ఏఎస్ జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ గురించి మీకు చాలా క్లారిఫికేషన్ వచ్చింది. ఈ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. డిఎంఓ మైగ్రేషన్ చేసేటప్పుడు ఈ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి.